ఒకప్పుడు మన భారతదేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అన్నంత రేంజ్‌లో వరల్డ్ వైడ్‌గా వెలుగొందిన మన బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నట్టుండి, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారి 'బాహుబలి' సినిమా రిలీజ్ చేసిన వెంటనే చతికిల పడిపోయిందని చెప్పి అనుకోవచ్చు. ఆ తర్వాత అంటే 2015 దగ్గర నుంచి మొదలైన ఆ పతనం అనేది కోవిడ్ తర్వాత మరింత పాతాళంలోకెళ్ళిపోయింది. అండ్ కోవిడ్ టైంలో అందరూ కలిసి ఒక రకంగా చెప్పాలంటే హౌస్ అరెస్ట్ అయిపోయారు అందరూ. ఆ టైంలో సౌత్ ఇండియన్ కంటెంట్‌లో ఎంత పవర్ ఉందనేది వరల్డ్ వైడ్‌గా తెలిసింది. కేవలం మన భారతీయులకు మాత్రమే కాకుండా. ఎందుకంటే వరల్డ్ వైడ్‌గా చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నారు అప్పుడు. ఆ తర్వాత ప్రతి ఒక్క సినిమాని బాలీవుడ్‌లో ఉన్న బాలీవుడ్ నార్త్ ప్రజలు బాలీవుడ్ సినిమాతో కంపేర్ చేసి ఇది ఒక సినిమా అయినా అసలు ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? ఈ సినిమా ఫ్లాపు, ఈ సినిమా మాకు నచ్చలేదు అని చెప్పేసి బాలీవుడ్‌కి ఒక రకంగా హిందీ భాషలో చెప్పాలంటే ముँह తోड़ జవాబు ఇచ్చారన్నమాట. అలాంటి బాలీవుడ్ ఉన్నట్టుండి ఒక 2, 3 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా తేరుకుంటుంది. ఎక్కడో మొత్తానికి పబ్లిక్‌కి ఏం కావాలి అనే దాని గురించి ఆలోచించిందేమో గాని తెలీదు గానీ, కొన్ని కొన్ని మూవీస్ చేయడం మొదలుపెట్టింది. అండ్ ఆ మూవీస్ సర్ప్రైజింగ్‌లీ బాలీవుడ్ దగ్గర కాసుల వర్షాలు కురిపిస్తుందనుకోవచ్చు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'కేసరి 2' రీసెంట్‌గా రిలీజ్ అయింది. అండ్ ఇప్పటికి 70-80% ఆక్యుపెన్సీతోని సౌత్ ఇండియాలో గూడా నడుస్తుంది. సో, మరి ఈ సడెన్ చేంజ్ గురించి ఒకసారి ఇవాళ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి మన సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారున్నారు. నమస్తే. నేను మీ పవన్ కృష్ణ అండ్ లెట్స్ స్టార్ట్. నమస్కారం సార్. నమస్తే. సార్ మీకేమనిపిస్తుంది? మొత్తానికి బాలీవుడ్ తన పందా మార్చుకుందా ఈ మధ్య ఏమన్నా? తప్పదు. హ్మ్. బాలీవుడ్‌కి మార్చుకోక గత్యంతరం లేని పరిస్థితి. రైట్. అంటే బాలీవుడ్ అంటే అదేమో ఒక పెద్ద ఎన్‌జీఓ కాదు. సమాజ సేవ కోసం ఉద్దేశించినది కాదు. వ్యాపారం. వ్యాపారం. ఓకే. బాలీవుడ్‌లో జరిగేదేంటి? వ్యాపారం. హ్మ్. సో, బాలీవుడ్‌లో తనకేది గిట్టుబాటు అవుతే అది తీస్తది బాలీవుడ్. హ్మ్. బాలీవుడ్ అనే పేరు కూడా యాక్చువల్‌గా అది హాలీవుడ్‌ని ఇమిటేట్ చేసి పెట్టింది గానీ, అవును. బాలీవుడ్ అంటే ఏంటి? హిందీ సినిమా ఇండస్ట్రీ. అవును. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ముంబై బేస్డ్‌గా నడుస్తదనేది మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిందేంటి? మన 'కేసరి 2' అని వచ్చింది. అవును. ఈ 'కేసరి 2లో' ఫస్ట్ మనం ముందు ఈ ప్రెజెంట్ నుంచి పాస్ట్‌లోకెళ్దాం. హ్మ్. ఈ 'కేసరి 2' సినిమా గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి అంటే, 'శంకరన్ నాయర్' అని ఒక స్వతంత్ర సమరయోధుడు. స్వతంత్ర సమరయోధుడు అని మాత్రమే చెప్తే అంత గొప్పగా ఏమి అనిపించదు గానీ, ఈ 'శంకరన్ నాయర్' అనే ఆయన మన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో, హుహు. దానికి ఆయన స్వతంత్రం రాకముందే నిజానికి శంకరన్ నాయర్ చనిపోయింది కూడా స్వతంత్రం రాకముందే చనిపోయారు. ఓకే. ఆయన గాంధీజీకి చాలా పెద్ద క్రిటిక్. ఓకే. హుహు. 'గాంధీ అండ్ అనార్కీ' అని ఒక బుక్ రాసారు ఆయన. హ్మ్. అంటే గాంధీ నాయకత్వంలో అరాచకం జరుగుతుంది అంటే అప్పట్లోనే విమర్శలు చేసిన ఆయన అన్నమాట. 'శంకరన్ నాయర్' గారు. శంకరన్ నాయర్. ఓకే. సో, మహాత్మా గాంధీని విమర్శించారు కాబట్టి, ఆ తర్వాత నెహ్రూ తర్వాత ఇందిరా తర్వాత రాజీవ్ అండ్ సోనియా, రాహుల్ వీళ్ళందరూ శంకరన్ నాయర్‌ని గుర్తించకపోవడం అనేది చాలా సింపుల్ విషయం. సింపుల్ లాజిక్ అది. ఓకే. ఎవరైతే నెహ్రూలకు వ్యతిరేకంగా ఉంటారో, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వల్లభాయ్ పటేల్ అండ్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీకి వ్యతిరేకం కాదు. నెహ్రూతో కొంత ఇష్యూస్ ఉండే ఆయనకి. ఓకే. సుభాష్ చంద్రబోస్‌కి కంప్లీట్ గాంధీ అండ్ నెహ్రూకి వ్యతిరేకం ఆయన. ఓకే. అక్కడి నుంచి మొదలుపెడితే 'పివి నరసింహారావు' వరకు. ఎవరైతే గాంధీ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎళ్తారో వాళ్ళని నెగ్లెక్ట్ జేయడము, చరిత్రలో ఆహ్, వాళ్ళ ప్రస్తావన లేకుండా జేయడం అనేది నార్మల్‌గా జరుగుతూ ఉంటది. ఓకే. అటువంటి ఒక వ్యక్తే శంకరన్ నాయర్. ఈ శంకరన్ నాయర్ అనేటాయన కేవలం ఒక కాంగ్రెస్ నాయకుడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నామా అంటే కాదు. హ్మ్. శంకరన్ నాయర్ అనే ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున్న కుటుంబ పార్టీగా మిగిలిపోయిన కాంగ్రెస్ కాకుండా ఒకప్పటి స్వతంత్ర సమరయోధుల కాంగ్రెస్ పార్టీగా ఆలోచించినప్పుడు ఈయన అతి చిన్న వయసులో తాను జాతీయ అధ్యక్షుడు అయ్యేటప్పటికి ఈరోజు మల్లికార్జున ఖర్గే లాంటి పోస్ట్‌లో అప్పుడు శంకరన్ నాయర్ ఉన్నారు. ఓకే. శంకరన్ నాయర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన రోజుకి శంకరన్ నాయర్ ఈస్ ద యంగెస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ టిల్ డేట్ ఆ రోజు వరకు. ఓకే. ఇప్పుడు తర్వాత కాలంలో మళ్ళీ ఆజాద్ మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నారు గదా! హుహు. ఆయన కాంగ్రెస్ చరిత్రలో అతి పిన్న వయస్సులో ప్రెసిడెంట్ అయ్యాడు. బట్ ఓకే. ఆయన కంటే ముందు శంకరన్ నాయర్ ప్రెసిడెన్సీ చేసినప్పుడు ఆయన యంగెస్ట్ అండ్ ఫస్ట్ మలయాళీ ప్రెసిడెంట్ ఫర్ కాంగ్రెస్. నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ కాంగ్రెస్ గూడా శంకరన్ నాయర్. ఓకే. ఇవన్నీ విశేషాలు ఆయనకున్నాయి. బట్ విషాదం ఏంటంటే మన కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్‌కి ప్రెసిడెంట్ అయ్యి స్వతంత్ర సమరయోధుడిగా ఎంతో పేరున్న శంకరన్ నాయర్ గురించి మనకు గాదు. ఈవెన్ మలయాళీస్‌కి గూడా తెలీదు. హ్మ్. కేరళ కాంగ్రెస్‌లో ఉన్న కార్యకర్తలకు కూడా తెలీదు.
ఇప్పటికీ కేరళలో ఉన్న కాంగ్రెస్ భవనానికి, మన నాంపల్లిలో ఉన్న కాంగ్రెస్ ప్ర పార్టీ ఆఫీస్‌కి గాంధీ భవన్ అంటాం కదా! హ్మ్. అట్లా కేరళలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భవనానికి కూడా ఇందిరా భవన్ అని పేరు పెట్టారు తప్ప, శంకరన్ నాయర్ పేరు పెట్టలేదక్కడ. సో, శంకరన్ నాయర్‌ని మొత్తం చరిత్రలోంచి తుడిచిపెట్టేసే ప్రయత్నం జరిగింది. బట్ ఇంతెందుకు చెప్పాల్సొచ్చిందంటే, బాలీవుడ్‌లో చేంజ్ వచ్చిందని చెప్పడానికి ఈ 'కేసరి 2' అనేది ఒక మంచి సంకేతం. అటువంటి ఒక ఒక దేశం మర్చిపోయి ఎవరు ప్రస్తావించని ఒక ఫ్రీడమ్ ఒక స్ట్రగుల్‌లో అన్‌సంగ్ హీరో అనుకోవచ్చు. అన్‌సంగ్ హీరో. యాహ్! ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో పాల్గొన్న ఒక హీరో గురించి, ఫర్గాటెన్ హీరో గురించి ఈ 'కేసరి 2' ఈ తరం పిల్లలకి కూడా పరిచయం చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అంటే నేను ఆ మూవీ చూసినప్పుడు గూడా అంటే ఆ క్యారెక్టరైజేషన్ గాని, ఆ కేసు నిజం చెప్పాలంటే ఆ కేసు వాదించేటప్పుడు గూడా అతనొక్కడు వర్సెస్ బ్రిటిష్ క్రౌన్ మొత్తం అనేది క్లియర్‌గా కనిపించిందక్కడ. ఓకే. ఆయన సొంత ఇంట్లో ఉన్న అంటే మన మన భారతీయులే ఆయనకు వ్యతిరేకంగా ఎలా పనిచేశారు, ఆయన ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని సార్లు ఓడిపోవాల్సొచ్చింది, ఎలా గెలిచాడనేది గూడా చాలా చక్కగా చూపించారు. అది చూసినప్పుడు అంటే మనకు కూడా తెలీదు. చూస్తున్నప్పుడు కూడా ఓకే. ఈ 'శంకరన్ నాయర్' అని ఒక క్యారెక్టర్ ఉన్నారా అనేది కూడా ఎవరికీ తెలియదు ఇంతవరకు. ఆ! ఇప్పుడు అదే అంటున్నా. సినిమాకు ఉండే ఒక మంచి విశేషం ఏంటంటే, సినిమా చెడు చెప్తే చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతది అవును. జనాల్లోకి. అవును. మంచి చెప్తే స్పీడ్‌గా చెడు చెప్పినంత స్పీడ్‌గా వెళ్ళకపోవచ్చు గానీ, మామూలుగా మనం కూర్చొని మాట్లాడుకున్న దానికంటే సినిమాలో చూపిస్తే చాలా ఫాస్ట్‌గా ఎళ్తది. యాహ్! సో, ఇప్పుడు 'శంకరన్ నాయర్' గురించి మనం కూర్చొని ఇట్లాంటి పోడ్‌కాస్ట్‌లు 100 చేసినా కూడా వెళ్ళదు గానీ, ఒక 'అక్షయ్ కుమార్' పూనుకొని సినిమా చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది. ట్రూ. ఈ 'శంకరన్ నాయర్' మామూలుగా ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే మనం సినిమా తీసేవాళ్ళం కాదు. సినిమా వచ్చేది కాదు. ఆయన ఏం చేశాడు? 'జలియన్ వాలా బాగ్‌లో' కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని వేల చన్ మంది. చనిపోయిన తర్వాత జనరల్ డయ్యర్‌ని మహాత్మా గాంధీ ఏమన్నాడంటే, "అతను చేసింది తప్పు కావచ్చు గానీ, నేను అహింసావాదిని కాబట్టి నేను మన్నించి వదిలేస్తున్నానన్నాడు." హ్మ్. మహాత్మా గాంధీ గొప్పతనం అది. ఓకే. భగత్ సింగ్‌ని ఉగ్రవాది అంటాడు. భగత్ సింగ్ ఉరితీస్తుంటే వద్దని ఒక మాట చెప్పాడు మహాత్మా గాంధీ. అదే మహాత్మా గాంధీ జలియన్ వాలా బాగ్ ఇష్యూ మీద స్పందించింది ఏంటి అంటే, ఇదేదో వాట్సాప్ యూనివర్సిటీ స్టోరీ కాదిది. ఇది హ్మ్. రియల్ స్టోరీ. 'యంగ్ ఇండియా' అనే పత్రికలో స్వయంగా మహాత్మా గాంధీ రాసిన వ్యాసంలోనే చెప్పాడు. హుహు. జనరల్ డయ్యర్ అనేవాడు చేసింది తప్పు కావచ్చు. కానీ అతన్ని మన్నించడం మన కర్తవ్యం అంటాడు. ఓకే. ఈ ఈ ఇప్పుడు జనరల్ డయ్యరు నిరాయుధులైన వాళ్ళని అన్ని గేట్లు బంద్ జేసి, పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తే కూడా నేను మన్నిస్తాను. అహింస, అహింస అని చెప్తుంటే, ఆ టైంలో 'శంకరన్ నాయర్' లాంటి వాళ్ళందరికీ చాలా మందికి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అంటే జనరల్ డైర్ వేసిన ఒక స్టేట్మెంట్ ఉంది ఒక పార్టీలో. ఐ స్టాప్ ద షూటింగ్ కాజ్ ఐ రాన్ ఔట్ ఆఫ్ బుల్లెట్స్ అని చెప్పి అన్నాడు. అప్పటికే 1600 చిల్లర రౌండ్స్ కాలుస్తారు తెలుసా? 16,000 మంది చనిపోయారని రికార్డులు. 2,400 రౌండ్‌ల బుల్లెట్లు. ఓకే. యాహ్! అంటే మామూలుగా హిస్టారికల్ రికార్డ్స్‌లో 1650 రౌండ్స్ అని ఉంది. ఓకే. సినిమాలో వేరే చూపించుండొచ్చు. అయింది. బట్ సినిమాలో చూపించింది కూడా అథెంటిక్. ఎందుకంటే దాన్ని కాదని చెప్పి ఇప్పటివరకు ఎవడు ముందుకు రాలేదు. అన్ని హ్మ్. నిజాలే చెప్పారు. ఎందుకంటే దానికి ఒక ఆధారం ఏంటంటే ఒక బుక్ అన్నమాట. హ్మ్. 'ద కేస్ దట్ షూక్ ద ఎంపైర్' అని చెప్పి ఒక బుక్. ఓకే. ఓకే. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించిన ఒక కేస్ అని చెప్పేసి ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఆధారంగా 'కేసరి 2' వచ్చింది. ఓకే. ఈ 'కేసరి 2లో' శంకరన్ నాయర్ గురించి చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే, జలియన్ వాలా బాగ్‌లో భారతీయులకు జరిగిన తీవ్రమైన ఆహ్, ప్రాణ నష్టము, అదొక ఊచకోత. ఈ ఊచకోత ఇవన్నిటి గురించి ఆయన పోరాటం చేశారు. పోరాటం వీధుల్లో కాదు. ఆయన బ్రిటిష్ కోర్టుల్లో పోరాటం చేశాడు. లండన్ కోర్టులో పోరాటం చేశాడు. పోరాటం చేసి తెల్ల జడ్జిల దగ్గరే మనకు న్యాయం కలిగేలాగా ఆయన పోరాటం చేసి చివరికి విజయం సాధించాడు. అంటే మన దగ్గర కొన్నిసార్లు ఏమవుతదంటే, మన దేశంలో మన జడ్జీలున్నప్పుడు మనం కేస్ వాదించడమే చాలా కష్టం. అవును. మన దగ్గర అయోధ్య కేస్ కావచ్చు, ఇవన్నీ ఏంటి 30 ఏళ్ళు, 20 ఏళ్ళు గడుస్తూ ఉంటాయి. అవును. అట్లాంటిది వాళ్ళు బ్రిటిషర్స్ జడ్జిలుగా ఉన్నప్పుడు వాళ్ళ ముందర కేస్ వాదించాలంటే ఈయనకి ఎంత ఆత్మస్థైర్యము, ఎంత ఆత్మవిశ్వాసము ఇవన్నీ ఉండాలి. వాళ్ళు అడిగే క్వెషన్‌లు, వాళ్ళు చేసే చులకన భావాలు, వెటకారాలు ఇవన్నీ తట్టుకుంటూ, అవమానాలన్నీ తట్టుకుంటూ కూడా ఈ 'శంకరన్ నాయర్' అనే ఆయన మొత్తానికి భారతదేశానికి జలియన్ వాలా బాగ్‌లో న్యాయస్థానంలో న్యాయాన్ని చేకూర్చగలిగాడు. రైట్. రైట్ సార్. అయితే మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ పేట్రియాటిక్ మూవీస్ జమానా కొంచెం బాగా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడొచ్చిన 'కేసరి 2' అంతకుముందు మొన్నటిదాకా అసలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చావా గురించి మాట్లాడుకున్నారు. అండ్ దానికి ముందొచ్చిన కొన్ని పేట్రియాటిక్ మూవీస్ చాలా వచ్చాయన్నమాట. సో, సడెన్‌గా ఇలా ఎలా మొదలైందంటారు? ఎందుకు ఈ చేంజ్? హ్మ్. ఇప్పుడు అంటే ఓన్లీ బాలీవుడ్‌ని తీసుకున్నప్పుడు సాధారణంగా జాతీయవాద సినిమాలు, దేశభక్తి
దైవభక్తి సినిమాలు, ఫ్యాంటసీ మూవీస్ ఇవన్నీ చాలా చోట్ల వస్తుంటాయి. ఇప్పుడు మనకి ఇవన్నిటితో పాటే కదా 'ప్రభాస్' మూవీ అదేంటి టైమ్ ట్రావెల్ మూవీ ఏదో 'కల్కి' వచ్చింది. సో, ఫ్యాంటసీ మూవీస్ భారీ బడ్జెట్‌లో చాలా వస్తున్నాయి. 'బాహుబలి' అనేది జానపద చిత్రం లాంటిది హ్మ్. యాక్చువల్‌గా. ఆహ్, ఇది ఏమంటారు 'కల్కి' అనేది ఫ్యాంటసీ మూవీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ విధంగా అన్ని జానర్స్ ట్రై చేస్తున్నారు మన వాళ్ళు. యాహ్! అయితే బాలీవుడ్ దగ్గరకొచ్చేసరికి ఏమైందంటే 'కేసరి 2' ఇప్పుడు ఎందుకు ఈ పాట్రియాటిక్ మూవీ సడెన్‌గా వచ్చింది అంటే సడెన్‌గా వచ్చింది కాదు. హిందీ సినిమాకి యాక్చువల్‌గా పాట్రియాటిక్ మూవీస్ తీసే ఒక కల్చర్ ఉంది. హ్మ్. ఓకే. అదేది ఒక పాటుంటది గదా! 'సందేశా ఆతే హై హమే' 'బార్డర్'. 'బార్డర్' మూవీ ఉంది. సో, ఇప్పుడు 'బార్డర్' లాంటివి కావచ్చు, అంతకుముందు అమితాబ్ బచ్చన్ మేజర్‌గా నటించిన సినిమాలు అంటే ఆర్మీ మేజర్‌గా నటించిన సినిమాలు ఆహ్, వీళ్ళందరివి ఉన్నాయి. లేవు పాట్రియాటిక్ మూవీస్ ఎప్పుడు తీయలేదు బాలీవుడ్ అని కాదు. 100 ఇయర్స్ ఆఫ్ బాలీవుడ్ ఒక సెంచరీ, ఒక శతాబ్దం నుంచి ఉన్న బాలీవుడ్‌లో చాలా హిందీ మూవీస్‌లో చాలా ఉన్నాయి పాట్రియాటిక్ మూవీస్. అయితే పర్టిక్యులర్ చేంజ్ ఏమొచ్చింది అంటే గత కొన్ని సంవత్సరాల్లో ఇన్ జనరల్ బాలీవుడ్ ఎప్పుడు గూడా ప్రో ముస్లిం హ్మ్. అండ్ ప్రో క్రిస్టియన్. బట్ యాంటీ హిందూ. యాంటీ హిందూ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే హిందువుల్ని డైరెక్ట్‌గా తిట్టిపోస్తారని కాదు. డైరెక్ట్‌గా ఏమీ ఉండదు అటాక్. ఓకే. కానీ ఇండైరెక్ట్‌గా మన సబ్‌కాన్షియస్‌లో కాషాయం ధరించి బొట్టు పెట్టుకొని ఆహ్, హిందూ గురూజీగానో, హిందూ సాధువుగానో, హిందూ సన్యాసిగానో ఉంటే అతను విలన్ అనే ఫీలింగ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది బాలీవుడ్. హ్మ్. చాలా సినిమాలుంటాయి. ఓకే. వెరాస్ ఒక ముల్లానో, మౌల్వీనో లేదు ఒక ఫాదరో, ఒక బిషపో వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఆహ్, వాళ్ళ గురించి ఎప్పుడు కూడా నెగెటివ్ అనేది తీయరు మన వాళ్ళు బాలీవుడ్‌లో. ఓకే. నెగెటివ్ మూవీస్ గాని, నెగెటివ్ సీన్స్ గాని ఉండవు. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్‌కి భయపడతారు. ఇంతే కాకుండా బాలీవుడ్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏంటంటే బాలీవుడ్ ఎక్కడ కాన్సంట్రేట్ అయింది ముంబైలో. హ్మ్. ముంబైకి ఈ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మనకు ఇక్కడి నుంచి చూసినప్పుడు ముంబైలో ఎవరు డామినేషన్ లేదు మనం అనుకుంటాం కదా! మన తెలుగు ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఉంది. ఒక పర్టిక్యులర్ కాస్ట్ డామినేషన్ ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం కదా! ఇటువంటి ఆరోపణలు ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా ఉన్నాయి. అయితే అంటే మనకి ఎక్కువ హర్యానా, పంజాబ్ నుంచి ఆ! వచ్చారని చెప్పంటారు. ఇప్పుడు కపూర్స్ అందరూ పంజాబ్ నుంచి వస్తుంటారు. యాహ్! అట్లనే ఈవెన్ అక్షయ్ కుమార్ పేరు యాక్చువల్ పేరు కూడా హరి ఓం భాటియా. ఈ భాటియాస్ అందరూ కూడా పంజాబ్ వాళ్ళుంటారు. హ్మ్. అంటే ప్రొడ్యూసర్స్‌గా గుజరాతీలు ఎక్కువగా కనిపిస్తుంటారు. మహారాష్ట్రలో, ముంబైలో ఉన్నప్పటికీ మరాఠీ పీపుల్ బాలీవుడ్‌లో చాలా తక్కువ మందుంటారు. అవును. పంజాబీలు, గుజరాతీలు, హర్యానా, హిమాచల్ వీళ్ళందరూ ఎక్కువుంటారు. అయితే మనకు తెలిసింది ఇంతవరకే. ఎందుకంటే ఈ జనరేషన్‌లో స్వతంత్రం వచ్చి 80 ఇయర్స్ అయిపోయిందని. బట్ స్వతంత్రం రాకముందు కూడా ముంబైలో బాలీవుడ్ అనేది ఉంది. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. 1920స్ నుంచి ఉంది. హ్మ్. ఇప్పుడు ఈ బాలీవుడ్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్వతంత్రానికి ముందు జరిగిందేంటి మరి? అంటే ఈ బాలీవుడ్‌లో కరాచీ నుంచి సింధ్ ప్రాంతం నుంచి వచ్చిన బాలీవుడ్ ఒక పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్ ఏదైతే ఉందో అక్కడి నుంచొచ్చి ఇక్కడ సినిమాలు చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. రైట్. నిజానికి 'రాజ్ కపూర్' ఇక్కడ పుట్టలేదు. పాకిస్తాన్‌లో పుట్టిన ఆయన. అప్పుడు భారతదేశం కలిసి ఉండేది కాబట్టి ఆయన అక్కడ పుట్టారు. ఆ 'రాజ్ కపూర్' లాంటి వాళ్ళు చాలామందున్నారు. వీళ్ళందరూ అక్కడ పుట్టి తర్వాత ఏమంటారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేశ విభజన జరిగిపోయిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయారు. హ్మ్. ఈ సెటిల్ అయిపోయే క్రమంలో మనకు పైన కనిపించే వాళ్ళే కాదు. పైన కనిపించకుండా తెర వెనుకుండే ఫైనాన్షియర్స్ కావచ్చు, దావూద్ ఇబ్రాహిం లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, హుహు. వీళ్ళందరూ గూడా ఉంటారు. వీళ్ళు మోస్ట్‌లీ ముస్లిమ్స్. ఓకే. ఓకే. బాలీవుడ్‌లో హిందువులు మెజారిటీ ఉంటారు. ఎట్లాగో హిందూ మెజారిటీగానే ఉంటుంది. కానీ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో ముస్లిమ్స్ ఉంటారు. డబ్బులు రావడం గావచ్చు, లేదంటే 90స్ అండ్ 80స్‌లో ఒక దశలో మాఫియా ఎక్కువున్నప్పుడు ఈ 'చోటా రాజన్' గావచ్చు, 'దావూద్ ఇబ్రాహిం' గావచ్చు, అనీస్ ఇబ్రహీం గావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడేంటంటే, చాలా రకాల ధమ్కీలు, హెచ్చరికలు, బ్లాక్‌మెయిలింగు, ఈ హుహు. హఫ్తా వసూలీలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి బాలీవుడ్‌లో. ఓకే. జరుగుతున్నప్పుడేంటంటే, ముస్లింలకు వ్యతిరేకంగా ఒక సినిమా తీయడం గానీ, ఒక సాంగ్ తీయడం గానీ, ఏదైనా చేయడం అంటే ముస్లింలకు వ్యతిరేకంగా అంటే సామాన్య ముస్లింలని కాదు. హిస్టారికల్‌గా ఒక ఔరంగజేబ్ గురించో, లేకపోతే ఒక మొహమ్మద్ గోరి గురించో, గజనీ గురించో, లేకపోతే వీళ్ళ గురించి తీయాలంటే సాధ్యమయ్యేది కాదు. హ్మ్. బికాజ్ అక్కడున్న ముస్లిం శక్తులేవైతే ఉన్నాయో, దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎళ్ళాలంటే భయం ఉండేదనమాట. అంటే ఒక రకంగా ఈ మాఫియా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది వాళ్ళ మీద గట్టిగా ఉంది అంటారు మొదటి అది నుంచి. ఒక దశలో మాత్రమే. ఓకే. చాలా మొదటి నుంచి గూడా మాఫియా లేనప్పుడు గూడా మన దగ్గర ఏమైందంటే పాకిస్తాన్ నుంచొచ్చిన
దేశ విభజన తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మన బాలీవుడ్లోకి ఎంటర్ అయిపోయారు. వాళ్ళంతా ఇండియన్సే, అందులో డౌట్ లేదు. కానీ రిలీజియస్ కోణం కూడా ఉంది బాలీవుడ్లో. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కూడా హిందూ ముస్లిం రిలీజియస్ డివిజన్ అనేది ఉంది. ఆ డివిజన్ అనేది చాలా పనిచేస్తూ వచ్చింది. అందుకే మహారాష్ట్రలో ఉన్న మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఛత్రపతి శివాజీ గురించి చాలాసార్లు సినిమాలు తీశారు. చాలా వచ్చాయి వాళ్ళకి. చాలా అంటే సినిమాలు. ఛత్రపతి శివాజీతో పాటు పనిచేసిన ఎంతమంది, ఇప్పుడు తానాజీయే కాకుండా ఇంకా చావా కాకుండా ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి గురించి ఒక్కొక్క రాజు గురించి ఒక్కొక్క మూవీస్ ఉన్నాయి. మరాఠీ మూవీస్. యాహ్! మరి హిందీలో లేవు. అదే ముంబైలో ఈ బాలీవుడ్ కూడా ఉంది కదా! మహారాష్ట్ర మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీ ముంబైలో ఉంది. బట్ అదే ముంబైలో బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఉంది. అన్ని స్టూడియోస్ ఉన్నాయి, రికార్డింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఛత్రపతి శివాజీ బయోగ్రఫీ తీయలేదు ఇంతవరకు. ఓకే. చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక మంచి రామాయణం మూవీ చేయలేదు. మన తెలుగులో గానీ, తమిళ్‌లో గానీ చాలా పౌరాణిక సినిమాలుంటాయి. బాలీవుడ్‌లో ఉన్నాయి, లేవని లేదు. జితేంద్ర లాంటి వాళ్ళు చేశారు. కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అయిన సందర్భాలు ఎక్కడ కనిపించవు. అండ్ అందులో కూడా కొంచెం వాళ్ళు ఏదో ఒక పైత్యం చూయించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. పైత్యం పక్కన పెడితే అసలు తీయడానికి సాహసించిన వాళ్ళే చాలా తక్కువ మంది. ఓకే. ఇప్పుడు మన దగ్గర కూడా దానవీర సూరకర్ణలో చాలా వక్రీకరణలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటాం. బట్ వక్రీకరణలో ఏదో ఒకటి మనోళ్ళైతే పౌరాణికాలు కొన్ని వందల సినిమాలు తీశారు. పౌరాణికాల మీద సినిమాలు తీయడానికే బాలీవుడ్ ముందుకు రాలేదు ఎప్పుడు. రైట్. వచ్చిన కొద్దిసార్లు అడపాడ తడప చిన్న చిన్న సినిమాలు తీశారు అంటే అది పెద్దగా లెక్కలోకి రావు అవి. సో ఆ స్థితి మొన్నటి వరకు కూడా కొనసాగింది 2015 వరకు కూడా. 2014లో మోడీ ప్రధానమంత్రి అవ్వడం అనేది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఎందుకు అంటే అప్పటి వరకు ఆహ్, పైగా ఇంకొక 90స్, 2000స్‌లో సల్మాన్, షారుఖ్, ఆమీర్ ఖాన్ డామినేషన్ కూడా విపరీతంగా ఉండేది. ఒకరు సో దివాళీ, ఒకరు దివాళీకి పెట్టుకున్నారు, ఒకరు క్రిస్మస్ పెట్టుకున్నారు, ఇంకోరు ఈద్‌కి పెట్టుకున్నారు. ఈద్‌కి పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్నప్పుడు బై బర్త్ వాళ్ళు ముస్లిం హీరోస్ కదా! సో వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఆమీర్ ఖాన్ ఇప్పటికీ చెప్తుంటాడు నేను మహాభారత్ చేస్తానని చెప్తుంటాడు. వాళ్ళు వ్యతిరేకం కాకపోవచ్చు హీరోలు. కానీ వాళ్ళతో సినిమా తీసి వర్కౌట్ చేసుకొని బయట రావడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉండేది. అందువల్ల కూడా ఈ ముగ్గురు టాప్ హీరోలతో ఎప్పుడు హిందూ పౌరాణికాలు ఎప్పుడు రాలేదు. హిందూ రాజుల గురించి కూడా ఎప్పుడు సినిమాలు రాలేదు. కానీ అదే ఆమీర్ ఖాన్‌తో 'పీకే' మూవీ వచ్చింది. 'పీకే' మూవీలో టోటల్ యాంటీ హిందీ బ్యాషింగ్ ఉంటది. హిందూ బ్యాషింగ్ తప్ప ఏముండదు. అందులో శివుడిని అవమానించే సీన్‌లుంటాయి. శివుడు వేషం వేసుకున్నవాడు. 'పీకే' అప్పట్లో పెద్ద బిజినెస్ చేసింది. కానీ అక్కడి నుంచి ఇవాళటి రోజు పరిస్థితి ఏంటంటే అదే 'పీకే' సినిమా ఈరోజు తీస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకు అంటే జనాల్లో మార్పొచ్చింది. ఇన్‌ఫాక్ట్ బ్యాక్ స్లాష్ ఎక్కువుంటుంది ఇప్పుడు. చిన్న చిన్న సీన్‌లు కూడా ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అవును. అంటే తమ ఇష్టం వచ్చినట్టు తీసేసి ఏదో నడిపించేసుకుంటామంటే ముందు నడిచింది. కానీ ఇప్పుడు నడవట్లేదు. ఎందుకు అంటే దీనికి ఫస్ట్ పొలిటికల్ రీజన్ ఏంటంటే మోడీ వచ్చిన తర్వాత దేశంలో రైట్ వింగ్ అండ్ బీజేపీ, హిందుత్వ ఫోర్సెస్ కొంచెం ముందు కంటే గట్టిగా పోరాడుతున్నాయి. ఓకే. దీన్ని చాలా వక్రీకరించి ఆమీర్ ఖాన్ తన భార్యకు కూడా భయమేస్తుంది, దేశం వదిలిపెట్టిపోతానని లాంటి పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడాడు ఆ మధ్య కిరణ్ రావుకి. అదవుతుంది, ఇదవుతుంది అన్నారు. ఈ విధంగా చాలామంది రోజు మాట్లాడుతుంటారు. బట్ అవన్నీ కొంత రకంగా సిల్లీ మాటలని చెప్పాలి. ఎందుకంటే నిజంగా భౌతిక దాడులు జరిగి మెజారిటీ హిందువులు ఏదేదో చేసేస్తుంటే ఈ పరిస్థితి ఇట్లుండేది కాదు. బెంగాల్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నాం గదా! హిందువులే టార్గెట్ అవుతున్నారు. సో మెజారిటీ హిందువులు దాడులు చేసేది విషయం పక్కన పెడితే హిందువులే చాలా చోట్ల టార్గెట్ అవుతున్నారు. అదంతా పొలిటికల్ గొడవ. బట్ బాలీవుడ్‌కొచ్చేసరికి ఏంటంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అండ్ ప్రజల్లో అదే టైంలో ఏమైందంటే సౌత్ నుంచి 'బాహుబలి' రావడం, 'కేజీఎఫ్' రావడం అండ్ 'సలార్' లాంటి మూవీస్ రావడం. అంటే 'ప్రభాస్' లాంటి హీరోలు కర్ణాటకలో అదే మన 'కేజీఎఫ్' హీరో ఉన్నాడు గదా! ఆహ్, యష్. 'యష్' కావచ్చు. వీళ్ళేంటి బాలీవుడ్‌లో ఒక ఈ ముగ్గురు ఖాన్స్ కాకుండా ఇంకొక రకమైన గ్లామర్ తీసుకురాగలిగారు. 6 అడుగుల పొడుగుంటాడు. ఆ 'షారుఖ్ ఖాన్', 'అమీర్ ఖాన్', బ బో 'సల్మాన్ ఖాన్'తో పోలిస్తే 'ప్రభాస్' ముగ్గురు కంటే పొడుగ్గుంటాడు. అట్లంటే బాలీవుడ్‌లో లేరని కాదు. బట్ 'అక్షయ్ కుమార్', 'అజయ్ దేవగన్' ఎప్పుడు కూడా 'షారుఖ్ ఖాన్', 'అమీర్ ఖాన్', 'సల్మాన్ ఖాన్'తో ఈక్వల్‌గా లేరు. వాళ్ళు రేస్‌లో సెకండ్ నంబర్‌లో ఉండేవాళ్ళెప్పుడు. బట్ 'ప్రభాస్' వచ్చిన తర్వాత ఏంటంటే అసలు అణుబాంబులాగా 'హీరోషిమా నాగసాకి' మీద పడ్డ అణుబాంబులాగా బాలీవుడ్ మీదకెళ్ళిపోయాడు డైరెక్ట్‌గా. యాహ్! 'బాహుబలి' తర్వాత నార్త్ ఇండియన్ ప్రజలకి ఆ ఎత్తు, ఆ పొడుగు, రాజు లాంటి ఆకారం బాగా నచ్చేసినాయి మన వాళ్ళకి. ఆ తర్వాత 'ప్రభాస్' ఏ సినిమా వచ్చినా సరే భారీ ఓపెనింగ్స్ వచ్చినాయి. సినిమా ఫ్లాప్ అయ్యవచ్చు. కానీ భారీ ఓపెనింగ్స్ వచ్చినాయి. దాని తర్వాత 'కేజీఎఫ్' వచ్చిన తర్వాత 'యష్' పరిస్థితి అదే. అండ్ కంటెంట్ విషయంలో కూడా సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఏం చేశారు? 'బాహుబలి' జానపద చిత్రం. 'కేజీఎఫ్' అనేది ఒక
మాఫియానే. కానీ బాలీవుడ్ లాంటి మాఫియా కాదు. ఇక్కడ ఇంకో రకమైన కోలార్ గనుల నేపథ్యంలో షూటింగ్ తీశాడు. మదర్ సెంటిమెంట్ అవన్నీ చూపించాడు. ఆ తర్వాత 'కార్తికేయ 2' లాంటి ఒక చిన్న సినిమా తెలుగు నుంచి వెళ్ళింది. ఇది పెద్ద భారీ బడ్జెట్ మూవీ కూడా కాదు. హ్మ్. కానీ ఇది కూడా హిట్ అయింది. ఎందుకు హిట్ అయింది? అంటే మన దేశ పురాణాలు, కృష్ణుడి పాత్ర, అంటే ఇండియన్ కల్చర్, ఇండియన్ హిందూ రిలీజియన్‌ని హైలైట్ చేస్తూ చూపించడం జరిగింది. ఓకే. అప్పటిదాకా నార్త్ ఇండియన్స్‌కి బాలీవుడ్ సినిమాలు ఎప్పుడూ హిందూ వ్యతిరేకతే. హిందూ ఆచారాలను ఎక్కువ ఎక్కిరించడమే. హిందూ సాంప్రదాయాలను ఎక్కిరించడం. తెలుగు, తమిళ్ ఏదో బాగున్నాయని కాదు. బట్ ఇక్కడికంటే పరమ దారుణంగా ఉండేది అక్కడ అంటే పరిస్థితి. ఎక్కడ గూడా మీకు తెలిసినంత వరకు అంటే వేరే మతాచారాల్లో ఉన్న మూఢ విశ్వాసాల గురించి ఎక్కడ మాట్లాడలేదా బాలీవుడ్? మాట్లాడలేదంటే ఇప్పుడు నేను చెప్పిన 'పీకే'లోనే ఉదాహరణకి 2 చూపిస్తాడు. ఒక మసీదు, ఒక చర్చ్ దగ్గర 2 చిన్న చిన్న ఇష్యూస్ చూపిస్తాడు. హ్మ్. ఇంకంతే 89, 90% ఆఫ్ ద మూవీ మొత్తం హిందూ బ్యాషింగ్ ఉంటది. ఓకే. ఆ బ్యాషింగ్‌లో కూడా అర్థం లేని బ్యాషింగ్ ఉంటది మొత్తం. అంటే హిందువులు ఏం చేసినా తప్పే. అంటే లింగానికి పాలు పోసినా తప్పే. అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ఓ మై గాడ్' సినిమా తీసుకుంటే అందులో అంటే సరే అందులో సౌత్ ఇండియాలో పెద్ద గుడి అని జెప్పేసి గుడికి ఈ గుళ్ళల్లో పూజకి మంత్రాలకి ఇవి చెప్పడం అంటూ ఉన్నా గూడా ఇంకో పక్క చూయించే దేవుడు గూడా హిందూ దేవుడినే చూయించారు గదా! అని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ప్రశ్నిస్తారు. దాని అవును. గురించి అందుకే 'ఓ మై గాడ్' మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా బ్యాలెన్స్‌డ్‌గానే వచ్చినాయి. ఇంకొంచెం హ్మ్. బాగా తీస్తే బాగుండేదన్నారు తప్ప టోటల్లీ 'ఓ మై గాడ్‌ని' ఎవరు 'పీకే' లాగా విమర్శించలేదు. ఓకే. 'పీకే' అనేది కావాలని టార్గెట్ చేశారు. రెండోది అందులో హీరో పాకిస్తానీ ఉంటాడు. ఎందుకుండాలి? హ్మ్. ఉండొద్దని కాదు నేను అడిగేది. ఎందుకుండాలని అడుగుతున్నా. స్టోరీ ఇంకోలాగా రాసుకోవచ్చు కదా! వై హీరో పాకిస్తాన్ నుంచొచ్చి ఏం సాధించదలుచుకున్నాడు? హ్మ్. అక్కడ నుంచొచ్చిన హీరోకి ఇక్కడున్న హీరోయిన్ ఆమె హిందూ అమ్మాయి అతన్ని లవ్ చేస్తది. యాహ్! అనుష్క శర్మ. యాహ్! లవ్ చేసిన అమ్మాయి పేరు జనని. ఎందుకు మీరు కావాలని ఎందుకు పెడుతున్నారు ఆ పేర్లు? రైట్. అదంతా ప్రాపగాండా మూవీ. అండ్ 'పీకే' సినిమా అసలు హిట్ అవ్వలేదు. ఖాళీ థియేటర్లకే డబ్బులు పెట్టి బ్లాక్ మనీ వైట్ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత అమెరికన్ 'పీకే' తర్వాత ఇప్పటివరకు తేరుకోలేదు గూడా. హ్మ్. మొన్న 'లాల్ సింగ్ చద్దాలో' గూడా ఇంత జరుగుతున్నా గూడా తన లాస్ట్ మూవీ ఫ్లాప్ అయింది. హ్మ్. ఫ్లాప్ అయిన మూవీలో ఏమంటాడు? ఇండియన్ ఆర్మీలో ఉన్న జవాన్ దొంగ. హ్మ్. అక్కడి నుంచొచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాది మంచోడన్నట్టు చూపిచ్చాడు. ఈ అ విధంగా బాలీవుడ్ చాలా అంటే ఒక 'అమితాబ్ బచ్చన్' మూవీ ఉంటది. 1970స్ అప్పుడొచ్చిన మూవీ. దాంట్లో అమితాబ్ బచ్చన్ వాళ్ళ తమ్ముడు, అమితాబ్ బచ్చన్ వాళ్ళ అమ్మ గుడికెళ్ళి మెట్లు దిగొచ్చి ప్రసాదం తినమంటారు అమితాబ్ బచ్చన్‌ని. నేను తినను అంటాడు. ఎందుకు అంటే నేను ఆ దేవుడిని నమ్మను. నాకు చిన్నప్పటి నుంచి కష్టాలిచ్చాడు, బొక్కిచ్చాడు, అది ఇచ్చాడు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అదే హుహు. సినిమాలో కొన్ని సీన్‌లు అయిపోయిన తర్వాత మనోడికి ఒక బుల్లెట్ తగులుతది. ఆ హ్మ్. బుల్లెట్ తగిలినప్పుడు ఇంత చిన్న ఒక ఇనుప ముక్క కాపాడుతది బుల్లెట్ తగలకుండా. తిప్పి చూస్తే దాని మీద 786 అని ఉంటది. హ్మ్. ఇక ఆ 786 సినిమా అయిపోయేదాకా నా భుజానికి కట్టుకొని తిరుగుతుంటాడు. హ్మ్. ముస్లింలకు సంబంధించిన 786 ఏమో నీకు నచ్చింది. హ్మ్. దేవుడు హిందువులకు సంబంధించిన దేవుడి ప్రసాదం నచ్చలేదు. హ్మ్. ఇటువంటి కావాలనే సీన్స్ అజెండాతో కూడుకున్న సీన్స్ మన 'జావేద్ అఖ్తర్', 'సలీం జావేద్' మూవీస్‌లో చాలా ఉంటాయి. అంటే 'షోలే' పిక్చర్. ఎందుకని వీళ్ళ ఉద్దేశ్యం అంటే మీ ఉద్దేశ్యం ప్రకారం వీళ్ళు ఎందుకని ఇలా ఇంపోజ్ చేశారంటారు? బాలీవుడ్‌లో వాళ్ళ డామినేషన్ ఉంది తెర వెనుక. హుహు. తెర మీద కూడా కొంతమంది ఉంది. బట్ తెర వెనుక చాలా మందున్నారు. హుహు. తెర వెనుక అంటే ఒకటి డబ్బులు పెట్టే ఫైనాన్షియర్స్ వాళ్ళు. రెండోది దుబాయ్ బేస్డ్‌గా నడిచిన మాఫియా చాలా ఉంది. మాఫియాకు భయపడి సినిమాలు తీసేవాళ్ళు. రెండోది హీరోలు చాలామంది. 'దిలీప్ కుమార్' అని మనం అంటున్న ఆయన పేరు యూసుఫ్ ఖాన్. బాలీవుడ్ లోపలున్న రైటర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఫైనాన్షియర్స్ వీళ్ళు కాకుండా దుబాయ్ బేస్డ్‌గా ఉన్న మాఫియా గావచ్చు, వీళ్ళందరూ గావచ్చు, వీళ్ళే కాకుండా స్టార్ హీరోలందరూ కూడా ముస్లిమ్స్ అవ్వడం వల్ల ఇప్పుడు 'దిలీప్ కుమార్' అని మనం చెప్పుకునే ఆయన పేరు యూసుఫ్ ఖాన్ యాక్చువల్‌గా. హ్మ్. ఈ విధంగా అంటే 'మధుబాల' అని చెప్పుకునే హీరోయిన్ గూడా ఒకప్పుడు యాక్చువల్‌గా ముస్లిం ఆమె. హ్మ్. వాళ్ళందరూ ముస్లిమ్స్ అయినా వేరే పేరుతో ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో యాక్సెప్ట్ చేయరేమో అని కొంత భయముండేది. బట్ హ్మ్. తర్వాత కాలంలో డైరెక్ట్ ముస్లిం పేర్లతో గూడా వచ్చేసారు. హ్మ్. వచ్చినా కూడా మన తెలుగు ఇండస్ట్రీ కానీ, సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే నంబర్ ఆఫ్ ముస్లిం స్టార్స్ అనేది అక్కడ ఎక్కువ. హ్మ్. సో, స్టార్ హీరో ముస్లిం అయినప్పుడు హిందూ అనుకూలమైన సినిమా తీయడం ఆ హీరోతో సాధ్యం కాదు. ఓకే. ఆ హీరోకి అనుకూలంగా ఉండే నిర్మాతలు, దర్శకులు కూడా ఎవరు ముందుకు రారు. హ్మ్. సో, ఆ హీరో నటించకున్నా సరే, వేరే హీరోతో మనం చేసుకుందామన్నా సరే, దానికి యాక్సెప్టెన్స్ ఉండదు. ఇటువంటి పరిస్థితులన్నీ మొన్నటి వరకు కొనసాగినాయి. కొనసాగిన తర్వాత నేను చెప్పేదేంటంటే, 2014 తర్వాత ముస్లిం వ్యతిరేక సినిమాలేం రావట్లేదు. హ్మ్. వస్తుందేంటంటే, హిస్టారికల్‌గా జరిగిన బ్లండర్స్‌ని ఎక్స్‌పోజ్ చేసే సినిమాలొస్తున్నాయి. ఈ ఎక్స్‌పోజ్ చేసే సినిమాల్లో ఇప్పుడు మన ఆయనున్నారు గదా! 'ది కాశ్మీర్ ఫైల్స్' తీసిన డైరెక్టర్ ఉన్నారు గదా! హ్మ్. హ్మ్. ఆ 'ది కాశ్మీర్ ఫైల్స్' కంటే ముందు ఆయన 'ది టాష్కెంట్ ఫైల్స్' అని తీశారు. హ్మ్. రేపు నెక్స్ట్ 'ది ఢిల్లీ ఫైల్స్' అని తీయబోతున్నారు. ఆయన బేసికల్‌గా కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా కూడా సినిమాలు 'వివేక్ తీస్తుంటాడు. అగ్నిహోత్రి.' 'వివేక్ అగ్నిహోత్రి.' యాహ్!
కాంగ్రెస్‌కి ది ఢిల్లీ ఫైల్స్ అని సిక్కులని ఊచకోత కోసం ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత సిక్కుల ఊచకోత గురించి సినిమా తీస్తే అది ముస్లిం వ్యతిరేకత ఏం కాదు. హ్మ్. అందులో సిక్కులు చనిపోయారనేది చూపించబోతున్నాడు. అండ్ కాంగ్రెస్ రాజీవ్ గాంధీ అనుచరులు ఏం చేశారనేది కూడా చూపించబోతున్నాడు ఆయన. హ్మ్. కాశ్మీర్ ఫైల్స్‌లో ఏంటి? ఇండియన్ కామన్ ముస్లింలని ఎవరేమి అనలేదు. హ్మ్. పాకిస్తాన్ నుంచి వచ్చిన జిహాదీలతో కలిసి అక్కడికున్న లోకల్ కాశ్మీర్‌లో ఉన్న కొంతమంది కాశ్మీరీ పండిట్లని ఎట్లా వెళ్ళగొట్టారు అక్కడి నుంచి అనేది చూపించడం జరిగింది. అట్లనే 'చావా' మూవీలో వచ్చేసి ఏంటి ఔరంగజేబు హిస్టారికల్‌గా ఎంత క్రూయల్ పర్సనో చూపించడం జరిగింది. రైట్. మీరన్నది ఒప్పుకుంటాను. కాకపోతే ఇక్కడ హిస్టరీ అంటేనే ఇట్స్ ఆల్‌వేస్ కాంట్రోవర్సీ అండ్ కాన్స్పిరసీ అని ఈ రెండిటి మధ్యలో ఉంటుంది. అవును. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, లేదు ఇవన్నీ కొంచెం మూవీలో ఎగ్జాజరేట్ చేసి చూపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కేరళకి సంబంధించిన మూవీ కూడా తీసుకుంటే 'కేరళ ఫైల్స్' లైక్ ఆ మూవీలో కూడా అది అంతగానం లేవు. ఆ నంబర్స్ అనేవి లేవని చెప్పేసి సుప్రీం కోర్ట్ దగ్గర నుంచే వచ్చింది. కానీ ఇందులో మాత్రం చాలా ఇన్ని వేల కేసులయినాయి అని చెప్పి అంటున్నారు. సో ఇది కూడా ఒక రకంగా తప్పుదారి నేను అదే పట్టిస్తున్నట్టే కదా! చెప్తున్నాను. అంటే ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీ అనేది దానికి అది స్వతంత్రం కాదు. హ్మ్. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటారో దానికి తగ్గట్టుగా సినిమాలొస్తాయి. హ్మ్. దేశంలో ప్రధానమంత్రి ఎవరుంటారో ఆళ్ళకి తగ్గట్టుగా సినిమాలొస్తాయి. హ్మ్. ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే. మొన్నటిదాకా ప్రధానమంత్రులు ఎవరున్నారు? 'మన్మోహన్ సింగ్' దాకా, నెహ్రూ నుంచి 'మన్మోహన్ సింగ్' దాకా. మోస్ట్‌లీ హిందుత్వ వ్యతిరేక ప్రధానమంత్రులు, సెక్యులర్ ప్రధానమంత్రులు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉన్నారు. అప్పుడు 'టిప్పు సుల్తాన్ ది గ్రేట్' అని చెప్పి సినిమాలు తీశారు కదా! హుహు. 'అక్బర్ ది గ్రేట్' అని సినిమాలు తీశారు కదా! హుహు. 'జోధా అక్బర్' అనే సినిమా తీస్తే రాజ్‌పూత్‌లు ఎంత నిరసన వ్యక్తం చేసినా ఎవరు పట్టించుకోలేదు. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ పేరు కింద దాన్ని అట్లనే సమర్థించారు. రాజ్‌పూట్ అంటే రాజస్థాన్‌లో ఇప్పటికి చాలామంది నమ్మేదేంటంటే జోధా అనే ఆమె అక్బర్ భార్య కాదు, జహంగీర్ భార్య అని కూడా ఒక వెర్షన్ ఉంది. ఓకే. వాళ్ళ వెర్షన్ ఎవరు పట్టించుకోలేదు. హిస్టరీలో చాలా ఉంటాయి వెర్షన్స్ అని చెప్పారు. అట్లనే తోసేసినారు. సో, అంటే హిందువులకు వ్యతిరేకంగా వచ్చే సినిమాలకు అనుకూలమైన పొలిటికల్ లీడర్‌షిప్ ఉన్నప్పుడు అవొచ్చినాయి. ఇప్పుడు హిందువులకంటే ఈ సామాన్య హిందువులు, సామాన్య ముస్లింలు కాదు. హిందుత్వ ఐడియాలజీకి అనుకూలంగా ఉన్న రాజకీయ పొలిటీషియన్స్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇప్పుడు నేను చెప్పాను కదా! 100 ఇయర్స్ నుంచి 'ఛత్రపతి శివాజీ' మీద మూవీ రాలేదని. ఇప్పుడొస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. 'సావర్కర్' మీద రణదీప్ హూడా అనే అతను సినిమా తీశాడు. 'సావర్కర్' మూవీ. గాంధీజీ మీద సినిమా రిలీజ్ మనకు ఏమంటారు ఫ్రీడమ్ వచ్చిన కొత్తలోనే ప్రభుత్వ డబ్బుతో గాంధీజీ సినిమా తీయించారు. హుహు. ఓకే. బ్రిటన్ నుంచి ఒకాయన వచ్చాడు అవును. యాక్టర్. డైరెక్టరు. అవును. ఆ డైరెక్టర్‌కి డబ్బులిచ్చి సినిమా తీయించింది ఎవరు? భారతదేశ కేంద్ర ప్రభుత్వం తీయించింది. ఓకే. గాంధీజీ సినిమాకి భారతదేశ ప్రభుత్వం డబ్బులెందుకు పెట్టింది అని అడగడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే అప్పట్లో గాంధీజీ ఆయన లెజెండ్. ఆయన అప్పుడే చనిపోయాడు కాబట్టి అంటే హత్యకు గురయ్యాడు కాబట్టి, ఆ సానుభూతి వేవ్‌లో సినిమా తీయించారు. అది పెద్ద క్లాసిక్ మూవీగా మిగిలిపోయింది. ఇప్పటికి గూడా గాంధీజీ మూవీ అనేది చాలా గొప్ప కళాఖండంగా చూస్తారు. అయితే ఏ ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్న క్రమంలో కావాలని అంటే ఇప్పుడు గూడా ఈ గవర్నమెంట్ హయాంలోనే ఇవన్నీ వస్తున్నాయి గాబట్టి, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌ని అంటే హిందుత్వ ఓట్లు వీళ్ళని రెచ్చగొట్టడానికి, వీళ్ళ ఓటు బ్యాంక్ కాపాడుకోవడానికి కావాలని చరిత్రను వక్రీకరిస్తూ గూడా సినిమాలు తీస్తున్నారంటున్నారు. వక్రీకరించలేదా అనేది చెప్పాల్సింది మనం కాదు. ఓకే. ఒకవేళ మరీ సీరియస్‌గా ఉంటే కోర్ట్‌కెళ్ళి సినిమాని బ్యాన్ చేయించొచ్చు కదా! ఇప్పటివరకు ఆ సినిమాలేవి బ్యాన్ చేయలేదు. కోర్ట్ అయితే ఊరుకోలేదు. ఇప్పటివరకు దేన్ని బ్యాన్ చేయలేదు. హ్మ్. కోర్టులు వదిలిపెడుతున్నాయి. అంటే కోర్టులు ఆ సినిమాల పట్ల కోర్టులకైతే అభ్యంతరం లేదు. హ్మ్. ఆహ్, హిస్టారియన్స్ ఏమంటున్నారు? హిస్టారియన్స్ 2 రకాల వెర్షన్ చెప్తున్నారు. కొందరు కరెక్ట్ అంటున్నారు. కొందరు కాదంటున్నారు. హ్మ్. సో, 2 రకాల వాదనలున్నప్పుడు సినిమా తీసుకోవచ్చు కదా! నేను కూడా చెప్తున్నాను. అక్బర్ అంత పెద్ద గ్రేట్ ఏం కాదని నేనంటాను. హ్మ్. టిప్పు సుల్తాన్ కూడా అంత గొప్పోడేం కాదని చెప్తాను. కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చినాయి. సినిమాలొచ్చినాయి ఆ సినిమాలు. అట్లనే ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు కూడా కొన్ని సినిమాలొస్తాయి. అన్ని రకాల సినిమాలు రావడమే మనం ఒప్పుకోవాల్సిన విషయం. రైట్. ఓకే. రైట్. అట్లనే గాంధీజీ గురించి వచ్చినప్పుడు 'సావర్కర్' మూవీ కూడా వస్తది. హ్మ్. కానీ లేట్ అయింది. రావడం లేట్ అయిందని చెప్తున్నాను నేను. ఓకే. బాలీవుడ్‌కి ఇన్ని సంవత్సరాలు పట్టింది. 'సావర్కర్' చనిపోయిన తర్వాత అనేక దశాబ్దాల తర్వాత వచ్చింది సినిమా. రైట్. అయితే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కొంచెం మాఫియా ఇన్‌ఫ్లూయెన్స్ ఇంతకుముందు ఉంది గాబట్టే బాలీవుడ్ అలా బిహేవ్ చేసింది అన్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాఫియా అంటే ఆబ్వియస్‌లీ 'దావూద్ ఇబ్రహీం', 'చోటా షకీల్' వీళ్ళందరూ ఉన్నప్పుడు. సో, దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అంటే అది తప్పంటారా? లేకపోతే సమర్థిస్తారా? దాన్ని సమర్థించడానికి ఏముంది? మాఫియా అనేది చట్ట వ్యతిరేకం. మతం వదిలేద్దాం. దావూద్ ఓకే. ఇబ్రహీం కాదు. అక్కడ అందులో హిందూ వాళ్ళు కూడా ఉంటారు. 'చోటా రాజన్' హ్మ్. హిందూ డాన్స్ కూడా ఉంటారు. హిందూ డాన్‌లను కూడా ఏం సమర్థించేది లేదు. ఎందుకంటే ఎవరైనా ఈ ప్రశ్న అడగడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో 'లారెన్స్ బిష్నోయ్' ప్రభావం ఉంది గాబట్టే కొంచెం భయపడుతున్నారు. ఈవెన్ 'సల్మాన్ ఖాన్' గూడా బెదిరింపులు ఇవన్నీ వస్తున్నాయి. ఆ! అండ్ ఒక జింకని చంపినందుకే వాళ్ళు ఇంత సీరియస్‌గా ఉన్నారు అంటే రేపు ఇంకేమన్నా కొంచెం అటు ఇటుగా అయితే
ఇంకెంత దూరం వెళ్తారు అనేది ఒక భయం గూడా ఏర్పరుస్తున్నారు. ఇది ఒక రకంగా అన్నెసెసరీ ఇప్పుడు భయాన్ని పెడుతున్నారు. బాలీవుడ్ మీద మాఫియా ప్రభావం ఎప్పుడూ ఉంటది. అప్పుడుంటది, ఇప్పుడు గూడా ఉంది. హ్మ్. అయితే ఇప్పుడు తగ్గింది. ఈ లారెన్స్ బిష్నాయ్ ప్రభావం ఉంది అనేది కొంతవరకు బయట ప్రచారం జరుగుతుంది. సల్మాన్ ఖాన్‌కి హెచ్చరికలు రావడము, ఫోన్ కాల్స్ రావడం నిజం. అదైతే జరుగుతుంది. ప్రభుత్వం భద్రత గూడా పెంచుతుంది. వాళ్ళ డిమాండ్ ఏంటి? నువ్వు మాకు మేము బాగా పూజించుకునే జింక ఏదైతుందో భక్తితో, దాన్ని నువ్వు చంపినావు గాబట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పమంటున్నారు. క్షమాపణ నేను చెప్పనంటున్నాడు సల్మాన్. హ్మ్. చెప్పకపోతే నేను చంపేస్తానని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అంటోంది. అప్పటికి ప్రభుత్వం ఇవ్వాల్సిన భద్రత అన్ని ఇస్తుంది. నడుస్తుంది. సల్మాన్ ఖాన్ సారీ చెప్పాలా? చెప్పొద్దా? ఆయన నిర్ణయించుకోవాలి. అంటే అదొక్కటే లారెన్స్ కాకుండా బిష్నోయ్ గ్యాంగ్ ఆల్రెడీ ఈ వార్నింగ్ గూడా ఇచ్చింది. అంటే బాలీవుడ్ కొంచెం అదే మొన్న జ ఇంకొక బాబా సిద్దికి అనే ఎమ్మెల్యేని కూడా చంపితే వాళ్ళ హస్తమే ఉందని అంటున్నారు దాంట్లో. అవును. అన్నీ నిజమే. నేననేదేంటంటే లారెన్స్ బిష్నోయ్ చేసే హత్యల్ని, దావూద్ ఇబ్రాహిం చేసే హత్యల్ని మనం దేన్ని సమర్థించం. ఇద్దరు హ్మ్. గూడా మనం మాఫియాని ఎక్కడ ఏ రూపంలోనో ఖండించాలి. హిందూ మాఫియాని ఖండించాలి. ముస్లిం మాఫియాని గూడా ఖండించాలి. హిందూ, ముస్లిం మాఫియాలు ఏముండవు. మాఫియా ఎవడైనా చట్ట వ్యతిరేకం అనేది చెప్తాం మనం. రైట్. అయితే బాలీవుడ్ అట్లా ప్రవర్తించడానికి కారణం చెప్తున్నాను నేను. ఇప్పుడొస్తున్న 'కేసరి 2', 'కేసరి 1' ఏంటి? 21 మంది సిక్కులు 10,000 మంది ముస్లిం సైనికులతో పోరాడి యుద్ధం చేయడమే గదా! అవును. ది 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 బ్యాటిల్ వీరోచితంగా పోరాడారు అని. ది బ్యాటిల్ ఆఫ్ సారాగర్హి అంటారు దాన్ని హ్మ్. హిస్టరీలో. హ్మ్. దాన్ని సినిమాగా తీశారు. ఈ 'కేసరి 1', 'కేసరి 2' గావచ్చు. అదే అక్షయ్ కుమారే నటించాడు గదా! పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఏంటది 'పృథ్వీరాజ్'. 'పృథ్వీరాజ్ చౌహాన్'. 'పృథ్వీరాజ్ చౌహాన్' సినిమా ఎందుకు అప్పట్లో రాలేదు? ఈ సినిమాలు అప్పట్లో ఎందుకు రాలేదనే కారణానికి నేను చెప్తున్నా. హ్మ్. అప్పుడు దావూద్ ఇబ్రాహిం గావచ్చు, ఇతర మాఫియా డాన్‌లు గావచ్చు, దుబాయ్ నుంచి పనిచేసిన అదృశ్య శక్తులు గావచ్చు, అట్లనే ఢిల్లీలో ఉన్న సెక్యులర్ ప్రభుత్వాలు గావచ్చు. వీళ్ళందరూ కారణం బాలీవుడ్ భయపడి చేయకపోవడానికి కారణం. హ్మ్. ఇప్పుడు ఆ భయం లేదు. ఇప్పుడొస్తున్నాయి పొలిటికల్లీ కరెక్ట్ మూవీసా, హిస్టారికల్లీ అంటే అది వేరే. హిస్టారియన్స్ డిబేట్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు 'కేసరి 2' వచ్చింది. శంకరన్ నాయర్ గురించి ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో హిస్టారికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, తప్పులున్నాయంటే అది చెప్పాల్సింది హిస్టారియన్స్. హ్మ్. కామన్ పీపుల్ మన 'చావా' గురించి అదే కదా డిస్కషన్ జరిగింది. 'చావాలో' శంభాజీ మహారాజ్‌ని గొప్పగా చూపించారు. నిజానికి ఆయన కాదు, వుమనైజరు. అది అవును. ఇది అని ఏదేదో మాట్లాడారు. అంటే దీనికి సంబంధించిన చాలా 2 థియరీస్ వెర్షన్స్ గూడా ఉన్నాయి. వచ్చాయి. అవును. 2 వెర్షన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సారీ టు ఇంటరప్ట్. అన్నిటికన్నా ముఖ్యంగా 'చావా'ని శివాజీ మహారాజే బహిష్కరించారనేది గూడా ఒక టాపిక్ ఉంది. ఎందుకు అతను వుమనైజర్ గాబట్టే బహిష్కరించాడని చెప్తున్నారు చాలామంది. హ్మ్. అది కాదు మేము నమ్మమని మరాఠీలు అంటున్నారు. సో, మరాఠీలది ఉద్దేశ్యం కరెక్టా? హిస్టరీలో ఏముంది? హిస్టరీలో అదో సంభాజీ మహారాజ్ తప్పనే వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? ఏ కారణం చేత చెప్తున్నారు? హ్మ్. సంభాజీ మహారాజ్ గొప్పవాడని చెప్పేవాళ్ళు ఏ కారణం చేత చెప్తున్నారు? ఇదంతా హిస్టారియన్స్ డిబేట్ చేయాల్సిన విషయం. హ్మ్. బట్ సినిమానే తీయొద్దనే అధికారం ఎందుకుంది? ఒక దశలో ఈ బాలీవుడ్ మీద ఎంత ప్రభావం ఉండేది కేంద్ర ప్రభుత్వంది అంటే నేను చెప్తాను లిజిబిటల్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడాన్ని కిషోర్ కుమార్ అనే ఆయన వ్యతిరేకించారు. హ్మ్. సింగర్. కిషోర్ కుమార్ అనే సింగర్ గురించి తెలుసు కదా! కిషోర్ తెలుసు. కుమార్ పాటలు వినని బాలీవుడ్ హిందీ సినిమా లవర్స్ ఎవరైనా ఉంటారా? హిందీ తెలుగు ప్రజలు గూడా చాలా మంది కిషోర్ వింటారు కదా! కుమార్‌కి ఫ్యాన్స్. అటువంటి కిషోర్ కుమార్‌కి పద్మశ్రీ కూడా లేదు ఇప్పటివరకు. హ్మ్. ఆయన పాటలు రేడియోలో వచ్చేవి కాదు. ఆల్ ఇండియా రేడియోలో వచ్చేవే కాదు. కొన్ని హ్మ్. దశాబ్దాల పాటు పాటలు వచ్చేవి కాదు. హ్మ్. దూరదర్శన్‌లో ఆయన ప్రస్తావన ఉండేది కాదు. హ్మ్. ఎందుకు? అంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించాడు. ఇందిరాగాంధీని వ్యతిరేకించాడు. హ్మ్. సో, అటువంటి పొలిటికల్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ ప్రధానమంత్రులకి నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, మన్మోహన్‌కి గాని నచ్చని సినిమాలు బాలీవుడ్ ఎందుకు తీస్తది? హ్మ్. ఇప్పుడు మోడీ ఉన్నారు కాబట్టి మోడీకి నచ్చే సినిమాలు ఇప్పుడొస్తున్నాయి. హ్మ్. ఏవి మొన్న 'ది సబర్మతి ఫైల్స్' వచ్చింది కదా! అదే సబర్మతిలో ట్రైన్ కాలిపోయిన 'ట్రైన్ సినిమా. ఎక్స్‌ప్రెస్' అవును. అవును. విక్రాంత్ మెస్సీ, రాశి ఖన్నా సినిమా వచ్చింది. హ్మ్. ఆ సినిమా స్వయంగా ప్రధాని మోడీ వెళ్లి చూడడం జరిగింది. హ్మ్. ఇన్ ఒక కంగనా రనౌత్ సినిమాలైతే తెలిసిందే కదా! అవును. 'మణికర్ణిక' లాంటి 'మణికర్ణిక' సినిమాలు చేసింది. వీళ్ళందరూ చేసడానికి ముందుకెందుకొస్తున్నారంటే వెనక పొలిటికల్ పవర్ అనేది సమర్థిస్తుంది హ్మ్. ఇటువంటి సినిమాలకి. హ్మ్. ఒక పెద్ద దేశభక్తి సినిమా బెంగాలీలో ఎందుకు రావట్లేదంటే అక్కడ మమతా బెనర్జీ ఉంది. హ్మ్. నువ్వు ఒప్పుకోదామె. మీరు సినిమా తీద్దామన్నా ట్రై చేసినా ఒప్పుకోదు. సో, ఎప్పుడైనా సరే పొలిటికల్ లీడర్‌షిప్ అనేది ఇంపార్టెంట్. 2014 తర్వాత బాలీవుడ్‌లో వచ్చిన మార్పుకి కారణం పొలిటికల్ లీడర్‌షిప్. హ్మ్. దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు హిందుత్వవాదులు అవుతున్నారు కాబట్టి హిందుత్వ మూవీస్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైమ్ బాలీవుడ్ ఏమి ఇప్పటికి కూడా ముస్లింలనేమి ఆహ్, టార్గెట్ చేసి నెగెటివ్‌గా చూపించట్లేదు. ది కేరళ స్టోరీలో, కాశ్మీరీ ఫైల్స్‌లో చూపించింది అన్నిటి జిహాదీ గ్రూప్స్ అవి. ఓకే. కామన్ ముస్లింని ఎవరేమి అనట్లేదు. ఇండియన్ కామన్ ముస్లింని. హ్మ్. ఓకే. ఇండియాలో లా అబైడింగ్ ఉండి చట్టాన్ని గౌరవించే ముస్లింలని ఇంతవరకు ఎవరు ఏమి అనలేదు. హ్మ్. అయితే కొంత మార్పొచ్చింది.
ఇంతకు ముందులాగా మరీ గుడ్డిగా హిందువులకు సంబంధించిన ఛత్రపతి మహారాజు కావచ్చు, సావర్కర్ కావచ్చు, ఒక హిందుత్వ గురించి, హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి, భారతదేశం గురించి గొప్పగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని అవాయిడ్ చేయాలి, ఇగ్నోర్ చేయాలి అనేది పోయింది. సౌత్‌లో కూడా చేంజ్ అయింది. సౌత్‌లో ఏంటి మన ఇది 'మాధవన్' ఒక సినిమా తీశాడు కదా! రాకెట్ గురించి 'రాకెట్ మ్యాన్' అని చెప్పేసి. అందులో నాసా సైంటిస్ట్ గురించి చూపించారు. అతన్ని కావాలని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇరికించి జైల్లో పెట్టించి హింస పెట్టింది అనేది ఆరోపణ. దాని మీద కోర్టు తీర్పిచ్చింది. ఆయన నిర్దోషిగా బయట రావడం జరిగింది. ఆ పాత్రలో మాధవన్ నటించాడు. నిజానికి ఆయన కేరళ అతను. కేరళలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం, సిపిఎం ప్రభుత్వం. అందుకని మలయాళీ సినిమా ఇండస్ట్రీ ఆయన మీద సినిమా తీయలేదు. తమిళనాడుకి చెందిన కోలీవుడ్ హీరో అయిన మాధవన్ తీశాడు. బేసిక్‌గా అది బాలీవుడ్ సినిమాగా రిలీజ్ అయ్యి అన్ని భాషల్లోకి డబ్ అయింది తప్ప సౌత్ ఇండియన్ మూవీగా రాలేదు ఆ సినిమా. ఆహ్, 'రాకెట్' అనేదో పేరుంది కదా! రాకెట్రీ. 'రాకెట్రీ' అనే సినిమా తీశాడు. ఆ సినిమాకి కూడా చాలా అద్భుతమైన పేరొచ్చింది. మన దగ్గర తెలుగుకి తీసుకుంటే 'రజాకార్' అని ఒక మూవీ వచ్చింది. 'రజాకార్' అనే మూవీ ఎప్పుడొచ్చింది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలేదు. దాని ప్రొడక్షన్, రిలీజ్ ఇదంతా బీఆర్ఎస్ టైంలో జరిగింది. తర్వాత రిలీజ్ అయింది. అది ఊహించినంత విజయం సాధించింది లేదు అనే విషయం పక్కన పెడితే, రజాకార్ల మీద సినిమా తీయొచ్చు అని చెప్పేసి గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వరుసగా మన సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రత్యేక తెలంగాణ కావచ్చు, విడిపోకముందు కావచ్చు, విడిపోయిన తర్వాత కావచ్చు, అనేక మంది బీజేపీ ఎప్పుడూ లేదు కదా ఇక్కడ. లేదు. బీజేపీ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణను ఎప్పుడు పరిపాలించలేదు కదా! పరిపాలించలేదు కాబట్టి రజాకార్ సినిమా రావడం లేట్ అయింది. బట్ అట్ ద సేమ్ టైమ్ రజాకార్ మూవీ అయితే ఈ మధ్య కాలంలో వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో అనుకూలమైన ప్రభుత్వం ఉండడం వల్ల కొందరు సాహసం చేస్తున్నారు. రైట్. అయితే ఒక పక్క రీసెంట్‌గా చూసినట్లయితే మన 'సల్మాన్ ఖాన్‌ది' ఒక సినిమా రిలీజ్ అయింది. అది ఎప్పుడు రిలీజ్ అయింది? ఎప్పుడు ఫ్లాప్ అయింది? 'సికందర్' ఎవరు దాన్ని చూడలేదు. కాకపోతే ఆ మూవీ ప్రమోషన్ టైంలో 'సల్మాన్ ఖాన్' ఒక ఫోటో రిలీజ్ చేశాడు. ఓకే. ఆ ఫోటోలో ఒక మంచి ఎక్స్‌పెన్సివ్ వాచ్ ఒకటి కనిపించింది. ఆ వాచ్ లోపల డిజైన్ ఏంటంటే జై శ్రీరామ్ అని కాదు, మన అయోధ్య రామ మందిరం డిజైన్ లిమిటెడ్ వర్షన్. యాహ్! అంటే ఎందుకని అంత అవసరం పడుతుంది ఒక సినిమా రిలీజ్ చేయడానికి? నార్మల్ సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టొచ్చు. అలాంటివి పెట్టాల్సి వస్తుంది అంటే ఎందుకనంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడే ఎందుకు వాళ్ళు ప్లీజ్ చేస్తున్నారు? అంటే అంటున్నా హిందుత్వ అనేది ఒకటి ఆన్‌లైన్‌లో బాగా పెరిగిపోయింది. బయట ఓటర్లు ఓట్లేస్తున్నారు కాబట్టి కదా! హిందుత్వ ఓటర్లే కదా 2014లో గెలిపించింది. 2019 అండ్ 2024లో మోడీ గెలవడానికి కారణము సెక్యులర్ ఓటర్లు కాదు కదా! ముస్లిం ఓటర్లు కాదు, మైనారిటీ ఓటర్లు కాదు. ఆయన్ని గెలిపించింది ఎవరు? హిందుత్వ ఓటర్లు. సమాజం ఇండియన్ సొసైటీలో హిందుత్వ ఓటర్లు కన్సాలిడేట్ అవుతున్నారు. తమకు నచ్చిన వాళ్ళని గెలిపించుకుంటున్నారంటే ఓల్డ్ పీఎంనే తమకు నచ్చిన వాడిని చేసుకుంటున్నప్పుడు సినిమా కూడా తమకు నచ్చిందే చూస్తారు కదా! కరెక్టే. అయితే ఇక్కడ కొన్ని సార్లు నిజాలు చూయించే సమయంలో కూడా మాకిది నచ్చలేదని చెప్పి బైకాట్ బాలీవుడ్ అని చెప్పి పెద్ద ట్రెండ్ సృష్టిస్తున్నారు. అంటే బాలీవుడ్ వాళ్ళే కొంచెం భయపడుతున్నారు ఈ బైకాట్ ట్రెండ్ చూసి. ఓకే. బట్ ఒక మంచి సినిమా తీసి బాయ్‌కాట్ ట్రెండ్ వల్ల ఫెయిల్ అయింది ఒక్కటి కూడా చెప్పండి? లేదుండదు. సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా ఆడుతది. తీసే సినిమానే బక్వాస్ మూవీ తీసి ఏమంటారు 'లాల్ సింగ్ చెద్దా' అనే సినిమా తీశాడు. ఆ సినిమా హిందువులు అమెరికాన్ వ్యతిరేకమైన హిందుత్వవాదులు ట్రోల్ చేశారు, అది వేరే విషయం. బట్ సినిమాలో స్టఫ్ లేదు. అది ఓటీటీకి వచ్చినాక కూడా ఎవరు చూడలేదు. ఎందుకవుతుంది అంటే బాలీవుడ్‌లో క్రియేటివ్ క్రైసిస్ కూడా ఉంది కొంతవరకు. ఓకే. 'షారుఖ్ ఖాన్' 50+, 55+ వచ్చినప్పుడు కూడా 'దీపికా పదుకొనె'తో కలిసి ఆ బికినీ సాంగ్స్‌లో డాన్సులు చేయడము. 'సల్మాన్ ఖాన్' 'రష్మిక' లాంటి హీరోయిన్‌తో కలిసి 'సఖ్యందర్' మూవీ తీస్తే అది ఎవరు చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అయిపోయింది. ఆ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్న సబ్జెక్ట్స్‌లో జెన్యూనిటీ లేదు. ఓకే. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ గవర్నమెంట్ మారితే మళ్ళీ బాలీవుడ్ పద్దా మారుతుందా? మొత్తం మారిపోతది. ఈ సింపుల్ ఇప్పుడే నేను చెప్తున్నాను కదా! బెంగాల్‌లో కోల్‌కతాలో టాలీగంజ్ అని ఒకటి ఉంటది. నిజానికి మనోళ్ళు ఏమనుకుంటారు అంటే తెలుగు ఇండస్ట్రీని టాలీవుడ్ అనుకుంటారు గానీ బెంగాలీని కూడా టాలీవుడ్ అంటారు. బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అంటారు. ఎందుకు? టాలీగంజ్ అనే ఏరియాలో స్ప్రెడ్ అయింది అది. మన ఫిలిం నగర్, చెన్నైలో టీ నగర్ లాగా అక్కడ టాలీగంజ్ ఉంటది. ఈ టాలీగంజ్‌లో ఉన్న టాలీవుడ్ అనే బెంగాలీ ఇండస్ట్రీలో మమతా బెనర్జీ సీఎంగా ఉన్నంత కాలం ఎవ్వరు దేశభక్తి సినిమాలు తీయరు. ఎవరైనా తీసినా కూడా చాలా రిస్క్ చేశాడనే అర్థం. ఇప్పటివరకు గత 10 ఏళ్ల మమతా బెనర్జీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఎప్పుడన్నా గొప్ప బెంగాలీ జాతీయవాద సినిమాలొచ్చాయా? అట్లా అని చెప్పి మరి బెంగాల్‌లో ఎవరు జాతీయవాదులే లేరా? వివేకానంద, రామకృష్ణ పరమహంస ఉన్నారు కదా! రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరి గురించి బయోగ్రఫీస్ రావు. ఎవరి కథలు సినిమాలుగా రావు.
అండ్ అంతకుముందు సిపిఎం 30 ఏళ్ల రూల్ ఉండేది. సో, బెంగాల్ నుంచి లాస్ట్ గొప్ప భక్తి చిత్రమో, దేశభక్తి చిత్రమో, జాతీయవాద చిత్రమో, హిందుత్వ మూవీనో రాలేదు. అదే మనకి బాలీవుడ్ అయితే ఇప్పుడు చేంజ్ అయింది. హ్మ్. తెలుగు, తమిళ్ క మ కర్ణాటక మూవీస్‌లో దగ్గరకొచ్చేసరికి ఏంటంటే, మనం మొదటి నుంచి కూడా పొలిటికల్ ఇన్‌ఫ్లూ ఇన్‌ఫ్లూ ఏంటి ఏమంటారు? పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తక్కువుంటైతే ఉంటది మన దగ్గర కాబట్టి, పౌరాణికాలు, జానపదాలు తీసుకోగలుగుతాం. కానీ అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర కూడా ఏంటంటే, మన నిజాం బ ప స నియంత్రణతో నిజాం చేసిన అరాచకాల గురించి కావచ్చు, హింస గురించి కావచ్చు, మన దగ్గర తెలుగు ఇండస్ట్రీలో సినిమాలే రాలేదు. బ్రిటిష్‌కి వ్యతిరేకంగా 'అల్లూరి సీతారామరాజు' తీశారు గానీ, 'కొమరం భీమ్' గురించి భారీ స్థాయిలో ఒక పెద్ద సినిమా తీశారా? లేదు. చిన్న సినిమాలొచ్చాయి. లో బడ్జెట్‌లో వచ్చినాయి గానీ, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అవి కొన్నొచ్చినాయి. బట్ ఒక పెద్ద హీరో, స్టార్ హీరోకు పూనుకొని 'కొమరం భీమ్' సినిమా చేయలేదు. మొన్నొచ్చిన 'ట్రిపుల్ ఆర్‌లో' కూడా ఫిక్షన్ మూవీ అది. దాంట్లో హ్మ్. అన్ని ఫిక్షన్ కలిపి తీసినారు. హ్మ్. తమిళనాడులో స్టాలిన్ ఉన్నంత కాలం గూడా అక్కడ ఒక జాతీయవాద చిత్రాలు రావడం కష్టం. ఇది పాలిటిక్స్‌కి, సినిమాకి ఉన్న రిలేషన్ ఇది. హ్మ్. ఈ రిలేషన్ ఎప్పటికి మనం మార్చలేం. అమెరికాలో గూడా అంతే. డెమోక్రాట్స్ ఉంటే ఒక సినిమా వస్తది. రిపబ్లికన్స్ ఉంటే ఒక సినిమా వస్తది. ఓకే. ఇది అన్ని చోట్ల ఉంటది. మన దగ్గర గూడా ఉంటది. రేపెప్పుడైనా బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వం మారి ది గ్రేట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతే, రాహుల్ గాంధీ లాంటి సినిమాలే వస్తాయి. రైట్. అయితే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, మనం ఇప్పుడు ఓకే. 'ప్రభాస్' ఇప్పుడెళ్లి బాలీవుడ్‌లో ఒక పెద్ద స్టార్ అయ్యారు. అండ్ ఖాన్స్ అందరిని ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. అయితే 'ప్రభాస్' నెక్స్ట్ రాబోయే ఒక మూవీలో హీరోయిన్‌గా పాకిస్తాన్ యాక్ట్రెస్‌ని తీసుకొస్తున్నారనేది కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో, ఇంతకుముందు ఏదైతే బ్యాన్ ఉందో పాకిస్తాన్ యాక్టర్స్ మీద, అంటే అది గవర్నమెంట్ ఇచ్చిన బ్యాన్ అయితే కాదు. కోర్ట్ కూడా దాని గురించి ఏమి అనలేదు. కాకపోతే బాలీవుడే బ్యాన్ చేసింది కొన్ని ఇష్యూస్ వల్ల అని చెప్పన్నారు. సో, అలాంటిది ఇప్పుడు రీసెంట్‌గా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి పాకిస్తాన్ ఆర్టిస్ట్‌లకి అని చెప్పి అంటున్నారు. వస్తున్నాయి. అవును. 'ప్రభాస్' సినిమాలో పాకిస్తాన్ హీరోయిన్ గురించి నో ఐడియా. బట్ నేనంటే ఇంకా ఫాలో చేయలేదు. ఆల్రెడీ 'ఫవాద్ ఖాన్' అని ఇంతకుముందు 'కరణ్ జోహర్‌కి' బాగా దగ్గర. అవును. సో, అతను మళ్ళీ ఏదో సినిమాలో కనిపించబోతున్నాడు. రీసెంట్‌గా రాబోతుంది. రైట్. యెస్. అంటే పాకిస్తానీ ఆర్టిస్టులతో సినిమాలు తీయొద్దనేది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయగలిగేది కాదు. కోర్టులు కూడా బ్యాన్ చేయగలిగేది కాదు. కానీ అది అంటే కనీస మానవత్వం. హ్మ్. వాళ్ళ ఉగ్రవాదులొచ్చి మన దేశ పౌరుల్ని ఎవరో కాదు ముంబైలో కసబ్‌తో పాటు 10 మందొచ్చి చంపింది బాలీవుడ్ ఉన్న ముంబైలోనే గదా! హ్మ్. వాళ్ళ ముంబై మీద దాడి జరిపి చేసిందే పాకిస్తానీలు. అయినా సరే హిందీ ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ పాకిస్తానీలతో కలిసి పనిచేస్తామంటే ఏం చేయలేం దాన్ని. అంటే ఇప్పుడు మనకి ఒక రకంగా చూసుకుంటే చైనాతో గూడా మనకి చాలా ఇబ్బందులున్నాయి. కానీ చైనాతో ఒక పక్క బిజినెస్ చేస్తూనే ఉన్నాం. ఇంకో పక్క గేట్లు క్లోజ్ చేస్తూనే ఉన్నాం. సో, కళకి ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఉందా? ఆర్టిస్ట్‌ని, కళని రాజకీయాలకి, టెర్రరిజానికి దూరంగా చూడాల్సిన అవసరం ఉంది గదా! అని చెప్పి అంటున్నారు కొన్ని వర్గాలు. దూరంగా చూసే అవకాశం ఏం లేదు. అదంతా సోది అది. అట్లాంటివి చెప్పేవాళ్ళని అది గురించి పట్టించుకోవడం కూడా దండగ. ఎందుకంటే చైనా, ఇండియా కాన్ఫ్లిక్ట్ వేరు. ఓకే. పాకిస్తాన్, ఇండియా కాన్ఫ్లిక్ట్ వేరు. హుహు. ఇండియా నుంచి విడిపోయిన భాగం చైనా అవ్వలేదు. చైనా అనేది ఒక దేశం. వేల హ్మ్. సంవత్సరాల నాగరికత ఉంది. కానీ వాళ్ళు అదొక కూడా మన ల్యాండ్ ఆక్యుపై చేశారు గదా! చెప్తున్నాను అదే. హ్మ్. వాళ్ళు ల్యాండ్ ఆక్యుపై చేయడం అనేది ఒకటే సమస్య మనకి వాళ్ళకి మధ్య. బట్ పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య సమస్య పీఓకేని ఆక్యుపై చేయడంతో పాటు రిలిజన్ ఒక కోణం. పాకిస్తాన్ మన మీద కక్ష కట్టడానికి రిలిజనే కారణం. హ్మ్. ఓకే. చైనాకి మనం హిందూస్ అవ్వడం వల్ల ఏ అభ్యంతరం లేదు. పాకిస్తాన్‌కి మనం ముస్లిం హిందూస్ అవ్వడం వల్ల పాకిస్తానీ రూలర్స్ అందరికీ గూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గావచ్చు, ఆర్మీ చీఫ్ గావచ్చు వాళ్ళందరికీ మొన్న గూడా ఈ లాస్ట్ వీక్‌లో గూడా వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు. వాళ్ళు హిందువులు, మనం ముస్లింలం అని ఒక కామెంట్ చేశాడు. అవును. సో, రీసెంట్‌గా చేశాడు. అవును. చైనాకి ఒక కాలిక్యులేటెడ్ ఒక కారణం పెట్టుకొని మనల్ని మన టెరిటరీ ఆక్రమించాలని గావచ్చు, ఇతర ప్రయత్నాలు చేస్తుంది. బట్ హ్మ్. పాకిస్తాన్‌కి అవేం లేవు. పాకిస్తాన్ పుట్టిందే మనల్ని దేశించడానికి. హ్మ్. సో, పాకిస్తాన్‌కి మనం ఎంత స్నేహహస్తం అందించినా, అమన్ కి ఆశ అని చెప్పినా సరే, మనకు చివరికి మిగిలేదేంటంటే వెన్నుపోట మిగులుతది. కాబట్టి పాకిస్తాన్‌తో అన్ని ట్రయల్స్ అయిపోయినాయి. ఇది కాకుండా పాకిస్తాన్ ఆర్టిస్ట్‌లొచ్చి ఇక్కడ లాభపడడం వల్ల పాకిస్తాన్‌కి ఉపయోగం. కానీ చైనా ఆర్టిస్ట్‌లొచ్చి ఎవరు ఇండియాలో నటించట్లేదు. ఓకే. ఇండియన్ మూవీస్ చైనా మార్కెట్‌లో రిలీజ్ చేసుకుంటే, ఆ డబ్బులు మనకి ఇండియాకు ఉపయోగపడతాయి. ఆ డబ్బులు మన దగ్గరకొస్తాయి. అంటే చైనీస్ కరెన్సీ ఇండియాలోకి ఫ్లో అవుతది. హ్మ్. ఓకే. ఎకనామికల్‌గా గూడా మనకు చైనా అనేది మంచి మార్కెట్. హ్మ్. కానీ పాకిస్తాన్ ఆర్టిస్టులు మన దగ్గరకొచ్చి నటించడం వల్ల మనకి ఇండియాకి ఏంటి లాభం? ఈ పాకిస్తాన్ ఆ మార్కెట్ అనేదేముంది. గోధుమ పిండికి, కోడిగుడ్డుకి గతి లేనోడు బాలీవుడ్ సినిమా రిలీజ్ చేస్తే రూ. 1000, 2000 పెట్టి చూస్తాడా? ఓకే. సినిమా చూడరు. అది చిన్న మార్కెట్. నెగ్లిజిబుల్ మార్కెట్ అది. ఓకే. ఆ మార్కెట్ కోసం మనం పాకిస్తాన్‌తో కలిసి పనిచేయడం కరెక్టేనా? ఇంకోటి కళ,
ఇవన్నీ ఉంటాయి కదా! నేను లిటరల్‌గా చెప్తున్నా. ఇవన్నీ కూడా దేశం కంటే గొప్పవేం కావు. హ్మ్. దేశం ఇంపార్టెంట్. దేశం ఉంటే కదా కళ ఉండేది. హ్మ్. సో, బాలీవుడ్ ఉండాలంటే ఇండియా ఉండాలి. ఇండియాని ఇండియాకే నష్టం చేసే ఒక ఉగ్రవాద దేశంతో హుహు. సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి మనం? క్రికెట్ ఆడుతున్నారు కదా అని అడగొచ్చు. నా ఉద్దేశ్యం అయితే, నా పర్సనల్ వ్యూ అయితే క్రికెట్ కూడా ఆడకూడదు. అసలెక్కడ ఆడొద్దు. దుబాయ్‌లో ఆడొద్దు, ఎక్కడ ఆడొద్దు. కానీ మన వాళ్ళు వినట్లేదు. సో, అందుకని పాకిస్తాన్, ఇండియా కలిసి దుబాయ్‌లో గేమ్స్ ఆడుతున్నాయి కదా! అది ఇంటర్నేషనల్ ట్రోఫీస్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ మాత్రమే ఆహ్, బైలాటరల్ ఉండవు అని చెప్పిండ్రు. అంటే హ్మ్. ఇండియా, పాకిస్తాన్ మాత్రమే. అంటే పాకిస్తాన్ వచ్చి ఇండియాలో టూర్ చేయడం, ఇండియా వెళ్లి పాకిస్తాన్‌లో టూర్ చేయడం ఉండదు అని చెప్పారు. కనీసం అటువంటి రూల్స్ కూడా లేవు బాలీవుడ్‌కి. హ్మ్. ఆ ఫవాద్ ఖాన్ అనేవాడితో సినిమా చేయకుంటే ఏంటి నష్టం? బాలీవుడ్‌కొచ్చే నష్టం ఏంటి? ఫవాద్ ఖాన్ కంటే టాలెంటెడ్, ఫవాద్ ఖాన్ కంటే అందంగా ఉన్నవాళ్ళు ముంబైలో రోడ్డు మీదకెళ్తే లక్షల మంది కనిపిస్తారు. వేల మంది కనిపిస్తారు. హ్మ్. మరి వాళ్ళలో లేనిది ఫవాద్ ఖాన్ దగ్గర ఎందుకుంది? ఎందుకని తీసుకొస్తున్నారు? ఆ అమ్మాయిని తెచ్చి 'ప్రభాస్' సినిమాలో ఎందుకు పెడుతున్నారు? అంటే తెర వెనుక అనేక కాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం ఈ పోడ్‌కాస్ట్ స్టార్టింగ్‌లో చెప్పిన సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తా. బాలీవుడ్ అంటే పక్కా వ్యాపారం. ఓకే. ఆ వ్యాపారం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అయితే ఇప్పుడొచ్చిన మార్పు ఈ సినిమాలు ఎందుకొస్తున్నాయంటే నేను చెప్తున్నాను. ఈ సినిమాలు రావడానికి కారణం పొలిటికల్ ప్రెషర్, పొలిటికల్ చేంజ్. ప్రతి సినిమా ఇట్లా తీయండి అని మోడీ, అమిత్ షా వచ్చి ఏం చెప్పరు వీళ్ళకి. హ్మ్. కానీ అక్కడ వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు కొన్ని సినిమాలు తీస్తారు. హ్మ్. రేపు వాళ్ళు చేంజ్ అయితే మళ్ళీ వీళ్ళు మొదటికెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నా సరే ఫవాద్ ఖాన్‌ని, ఇంకో హీరోయిన్‌ని అందరిని పాకిస్తాన్ నుంచి తెచ్చుకుంటూ నటిస్తామంటే వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో ప్రజలకు తెలుసు. ఓకే. సో, అల్టిమేట్ నిర్ణయం ప్రజలదే అంటారు. ప్రభా 'ప్రభాస్' సినిమాలో పాకిస్తాన్ హీరోయిన్ ఉంది గదా! అని చెప్పి ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తారు. బాయ్‌కాట్ అంటారు. ఎన్ని బాయ్‌కాట్‌లన్నా సరే, పాకిస్తానీ హీరోయిన్ ఉన్నా సరే, సినిమా బావుంటే అది. చూస్తారు. సినిమా బాగుండడం అనేది ఫైనల్ థింగ్. నేనేమి ఈ దేశం, ధర్మం అని ఉన్మాదంతో ఊగిపోయి చెప్పట్లా. హ్మ్. సినిమా బావుంటే చూస్తారు. ఓకే. అయితే మీరన్నట్టు ఇప్పుడు యాంటీ హిందూ ఒకవేళ ఇప్పుడు సినిమాలొస్తాయి. ఇవి ఇప్పుడు ఆడనివ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. రేపు ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక అప్పుడు గూడా ఈ చైతన్యం ప్రజల్లో ఉంటుందంటారా? ఇప్పుడు కూడా నేను యాంటీ హిందూ వస్తే ఆడట్లేదు అని చెప్పట్లేదు. హ్మ్. యాంటీ హిందూ ఎజెండాతో దిక్కుమాలిన అన్‌ఇంట్రెస్టెడ్ మూవీ తీయొద్దంటున్నాను నేను. ఓకే. నువ్వు ఒకవేళ యాంటీ హిందూ ఎజెండాతోని మంచి పర్ఫెక్ట్ పక్కా స్క్రిప్ట్‌తో అద్భుతంగా ఆకట్టుకునేలాగా తీస్తే మనోళ్ళు చూస్తారు. హ్మ్. అదే విషాదం. హ్మ్. చూడకుండా ఏమి ఉండరు మన వాళ్ళు. ఓకే. నేనేమంటున్నా అంటే యాంటీ హిందూ కూడా బాలీవుడ్ ఏమైందంటే యాంటీ హిందూ ఎజెండాతోని దశాబ్దాల పాటు తీసి ఒక 50 ఏళ్ల పాటు హుహు. లాస్ట్‌కి ఏమైందంటే ఇంక తీయలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చూపిస్తారో ముందే అర్థమైపోతుంది ఆడియన్స్‌కి. రైట్. సో, అవి విలన్ ముస్లిం హిందూ ఉంటాడు. గొప్పోడు మంచోడు ముస్లిం ఉంటాడు. త్యాగమూర్తి క్రిస్టియన్ ఉంటాడు. ఈ ఫార్ములా పాతబడిపోయింది. హ్మ్. సో, దాన్ని మళ్ళీ కొత్తగా రీరైట్ చేసుకొని వస్తే బావుంటది. కానీ వాళ్ళేం చేస్తున్నారంటే, ఆ పాత సెక్యులర్ ఫార్ములా గాకుండా హిందుత్వ ఎజెండాలోకి మెల్లగా చేంజ్ అవుతున్నారు. హ్మ్. ఇప్పుడు 'రణబీర్ కపూర్', 'సాయి పల్లవితో' ఒక రామాయణం సినిమా తీస్తున్నారు. అది ఆడుతదా లేదా పక్కన పెడదాం. బట్ ఎందుకు రామాయణం తీయాలనిపించింది ఇప్పుడే? బాలీవుడ్ లాస్ట్ టైమ్ రామాయణం తీసి ఎన్ని దశాబ్దాలయిపోయింది. ఈ 'సింగం' లాస్ట్ సీరీస్ గూడా చూస్తే అందులో ఒక బలవంతంగా రామాయణం అనే ఒక శ్రీలంకకి స్టోరీ షిఫ్ట్ చేసి అక్కడేదో జరిగినట్టు అంటే హీరో రామాయణానికి విలన్ని రావణాసురుడిగా, ఇక్కడ ఒకరు హనుమంతుడిగా, ఇంకొకరు జాంబవంతుడిగా ఇలా చూయించారు. అవును. యాహ్! అవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒకటి పొలిటికల్ క్లైమేట్. హ్మ్. రెండోది క్రియేటివ్ కారణాలు కూడా ఉంటాయి. వాళ్ళకి థాట్స్ వచ్చినాయి తీస్తే ఇప్పుడు జనాలు ఈ మూడ్‌లో ఉన్నారు గదా! ఈ సబ్జెక్ట్ అమ్ముకోవచ్చు అని అనుకుంటే కూడా తీస్తారు. రైట్. ఇట్స్ అల్టిమేట్‌లీ వ్యాపారం. సినిమా అనేదే వ్యాపారం. సినిమా రైట్. అంటే ఇప్పుడున్న మార్కెట్‌లో సో కాల్డ్ లో బడ్జెట్ మూవీకే 2, 3 క్రోర్స్ అవుతున్నాయి. ఓకే. 2, 3 కోట్లు ఫ్రీగా ఎవడికొస్తాయి? సో, ఓకే. ఖచ్చితంగా వాడు రాబట్టుకోవాలనే చూస్తాడు. ఓకే. అయితే యాస్ ఎ రైట్ యాంగిల్ పర్సన్‌గా మిమ్మల్ని ఇప్పుడు నేను ఇంకా ఎటువంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు అని అడిగితే ఏమేమి సినిమాలు చెప్తారు? అంటే ఎవరెవరి గురించి సినిమాలు రావాల్సున్నాయి ఇంకా? ఇక్కడ నేను లెఫ్ట్, రైట్ అని చెప్పట్లేదు. హ్మ్. ఎవరి గురించైనా సరే రీజనబుల్ కంటెంట్‌తో సినిమా తీస్తే బావుంటది. ఒక కమ్యూనిటీని ద్వేషించడం కోసం సినిమా తీస్తే ఆడదు. ఓకే. ఓకే. ఇప్పుడు ముస్లిమ్స్‌లో 'అబ్దుల్ కలాం' గురించి బాలీవుడ్ ఎందుకు సినిమా తీయలేదు ఇంతకాలమైంది? ఓకే. ఓకే. వీళ్ళందరూ ముస్లిం ప్రేమికులే గదా! బాలీవుడ్ 'అబ్దుల్ కలాం' గురించి తీయలేదు. 'అబ్దుల్ కలాం' గురించి తమిళ్ ఇండస్ట్రీలో కూడా సినిమా రాలేదు. హ్మ్. వాళ్ళు కూడా చాలా సెక్యులర్ గదా! హ్మ్. 'అబ్దుల్ కలాం' ఎందుకు నచ్చట్లేదు? అంటే 'అబ్దుల్ కలాం' వీళ్ళు కోరుకున్న లాంటి ముస్లిం కాదు. ఓకే. కాశీలో షెహనాయి వాయించేవాడు గదా! ఆయన గురించి కూడా ఎప్పుడెక్కడ డిస్కషన్ ఉండదు. హ్మ్. ఆహ్, ముస్లింలలో దేశభక్తులున్నారు. లేరని ఎవరన్నారు? చాలామంది దేశభక్తులున్నారు. గొప్ప లెజెండ్స్ ఉన్నారు. వాళ్ళ గురించి ఎవ్వరు తీయరు. మన తెలంగాణలో 'తురే బాస్ ఖాన్' అని ఉన్నాడు. హ్మ్. ఆయన గురించి ఎప్పుడు సినిమా రాలేదే. ఓకే. సినిమాలు రావాలి.
యాక్చువల్‌గా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ముస్లింల మీద ఇంకెక్కువ సినిమాలు రావాలి. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన హిందువుల గురించి రావాలి. అసలు దేశభక్తులు ఉన్నోళ్ళు హిందూ, ముస్లింలని ఏముండరు. ఎవరి గురించి సినిమా తీసినా సంతోషమే. కానీ దేశభక్తుల గురించి తీయాలి. హ్మ్. మీకు నచ్చినోడిని దేశభక్తుడిగా కలరింగ్ ఇచ్చి తీయొద్దు. హ్మ్. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్నుంటాయి. రెండోది ఎంటర్‌టైన్‌మెంట్ సెక్షన్‌లో ప్రతీదీ పాట్రియాటిక్ మూవీ తీయమని ఎవరం కోరుకోం గదా! ఎవరి గురించి తీయాలంటే మనం చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఇప్పుడు 'శంకరన్ నాయర్' అనే అతని గురించి సినిమా తీస్తారని మనం ఊహించలేదు గదా! హ్మ్. అదొచ్చింది. ఆ సినిమా లాంటివి ఇంకా అనేక సినిమాలు మనం ఊహించని సినిమాలు రావచ్చు. ఏ సినిమా వచ్చినా సరే దేశానికి, ధర్మానికి మేలు చేసేవి రావాలి. రెండోది ఒక కమ్యూనిటీని అదే పనిగా టార్గెట్ చేస్తూ రాకుండా ఉంటే ఇంకా సంతోషం. మూడోదేంటంటే సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్. సౌత్ ఇండియన్ మూవీస్‌కి ఆ విషయం తెలుసు. అది 'బాహుబలి' సినిమా అయినా లేకపోతే మొన్న 'ట్రిపుల్ ఆర్' మూవీ అయినా 'బాహుబలిలో' దేశభక్తి ఏం లేదు గదా! హ్మ్. 'ట్రిపుల్ ఆర్‌లో' దేశభక్తి ఉంది. రేపు మన 'జక్కన్న' తీయబోయే 'మహేష్ బాబు' మూవీలో ఏముంటదో తెలీదు. మహేష్ బాబుతో దేశభక్తి సినిమా గాని, దైవభక్తి సినిమా గాని తీస్తాడని మనం అనుకోలేం. లేదు. మోస్ట్‌లీ ఆయన స్టైలిష్ మూవీ ఏదన్నా స్టైలిష్ మూవీ తీసుండొచ్చు. చేస్తున్నాడు. మొత్తానికి ఓల్డ్ ట్రావెలర్‌గా ఏదో ఒకటి. ఆ! నేను చెప్పిన 'కల్కిలో' సైన్స్ ఫిక్షన్ ఉంది. 'కేజీఎఫ్‌లో' క్రైమ్ వరల్డ్ ఉంది. అన్ని సినిమాలను ఆదరిస్తారు జనాలు. బట్ ఇన్నర్ ఎజెండా లేకుండా ఉంటే మాత్రం బావుంటది. రైట్. అదే బాలీవుడ్‌కి ఇన్ని రోజులు శాపంగా ఉండే 2014 తర్వాత అది కొంచెం వదిలించుకుంది. హుహు. ఇప్పటికి దాని మూలాలున్నాయి. ఏమవుతదనేది మనం అనుకున్నట్టు ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం మారితే తెలుస్తదండి. ఓకే. ఓకే. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్‌తోని చాలా క్లియర్‌గా చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ సో మచ్ ఇవాళ ఈ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నందుకు. సో వ్యూవర్స్ అదనమాట. సో చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం స్క్వేర్ టాక్స్‌లో. ఒకసారి మీకోసం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ కూడా తీసుకొద్దాం అన్న ఒక చిన్న ప్రయత్నం ఇది. ఐ హోప్ యూ లైక్ దిస్ కంటెంట్ అండ్ మీ విలువైన కామెంట్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.